అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచన చదువుకుంటున్నాం. అది అరిగే రామారావు గారి నిన్ను నీవు దిద్దుకో. స్వాతి నవలల పోటీలో 1979వ సంవత్సరంలో 3వ బహుమతి పొందిన నవల. దీనికి ముఖ చిత్రం కూడా లేదు, ఊడిపోయింది. కేవలం పేరు మాత్రమే ఉంది. స్వాతి ముత్యాలు శీర్షికన వచ్చిన రచన ఇది. ఇప్పుడు కథలోకి. నిన్ను నీవు దిద్దుకో. స్వాతి నవలల పోటీలో 3వ బహుమతి పొందిన నవల. అరిగే రామారావు గారి రచన. ప్రారంభం. ఉదయం 10 గంటలు దాటి 10 నిమిషాలవుతోంది. ఆఫీస్కి వేళైపోతుందని సారథి కంగారుగా ఆఫీస్ మెట్లెక్కి వచ్చాడు. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెడుతూ గోడ గడియారం వంక చూశాడు. 40 నిమిషాలు లేట్ అయింది. మార్కెట్ దగ్గర టిఫిన్ క్యారియర్ల దానితో వెధవ సరసాలాడుతూ బస్సును లేట్ చేసిన సిటీ బస్ డ్రైవర్ను మనసులోనే తిట్టుకున్నాడు. అతని అసిస్టెంట్ చిట్టిబాబు, ఏమండి గురువుగారు, ఇవాళ లేట్ అయిందే నవ్వుతూ అడిగాడు. సిటీ బస్ డ్రైవర్ లవ్ ఉదంతం గురించి చెప్పాడు. చిట్టిబాబుతో మాట్లాడుతూ ఎదురు సీటు వంక చూశాడు. కల్పవల్లి కాటుక కళ్ళు సారథి ఆఫీస్కి లేటుగా వచ్చాడేమిటా అన్నట్లు తన వంక వింతగా చూస్తున్నాయి. తన చూపులతో కలవగానే ఆ కళ్ళు కంగారు పడిపోయి క్రిందకు వాలిపోయాయి. ఆమె పెదాల మీద చిరునగవు ఒక బుల్లి గెంతు వేసింది. చిట్టిబాబు కిచకిచ ఇకిలిస్తూ, ఓహో కళ్ళవల్లే అన్నాడు. కల్పవల్లికి అతను పెట్టిన పేరది. కల్పవల్లి కళ్ళు అందంగా పెద్దవిగా ఉంటాయి. చిట్టిబాబుకు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. ఆఫీస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క నిక్నేమ్ తగిలిస్తూ ఉంటాడు. సారథికి అతనంటే అభిమానం, అతనికి సారథి పట్ల గురుభావం. వీళ్ళిద్దరినీ ఆఫీసులో వాళ్ళు గురు శిష్యులు అని పిలుస్తారు. సారథి పెన్ను తీసి ఒక చిన్న నోట్బుక్లో శ్రీరామ శ్రీరామ అని వ్రాయసాగాడు. రోజు అతను శ్రీరామ శతకం వ్రాసాక గాని ఆఫీస్ పని మొదలుపెట్టడు. ఇది అతని సెంటిమెంట్. ఆ నోట్బుక్ని కళ్ళకద్దుకుని డ్రాయర్లో పదిలపరుస్తూ, ఇవాళ మన అసిస్టెంట్ అకౌంటెంట్ గారు ఇంగ్లీష్లో తెగ మాట్లాడేస్తున్నాడు, సంగతి ఏమిటో చిట్టిబాబు అని అడిగాడు. మర్చిపోయావా గురువా, ఈరోజు క్రొత్త లేడీ క్లర్క్ జాయిన్ కాబోతూ ఉంది. ఎందేముంది, అద్గో మన అకౌంటెంట్ గారిని చూడు, కిసకిసా నవ్వాడు చిట్టిబాబు. ఓహో, ఇవాళ ఈయన టచ్ చేశాడే. ఇంతలో ఆఫీస్ ప్యూన్ వచ్చి అకౌంటెంట్ లక్ష్మీకాంతంతో, అయ్యగారు రమ్మంటున్నారు, కొత్త ఆడగుమస్తా గారు వచ్చారు అన్నాడు. వచ్చిందా అంటూ లక్ష్మీకాంతం కంగారుగా సంబరపడిపోయాడు. కొత్త ఆడగుమస్తా మాట వినగానే అసిస్టెంట్ అకౌంటెంట్ కనకభూషణం మెల్లగా లేచి అకౌంటెంట్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. సార్, ఆ వచ్చే క్లర్క్ను మా సెక్షన్కి ఇవ్వాలి. మా సెక్షన్లో ఎరియర్సు నన్ను కట్టుకుపోయినంత ఉంది. మరో హ్యాండ్ను ఇవ్వందే పని కాదు, ఇప్పుడే చెప్తున్నా అన్నాడు. అదెలాగయ్యా, మరి నా సెక్షన్లో ఉన్న ఎరియర్స్ మాట ఏంటి? లక్ష్మీకాంతం గింజుకున్నాడు. ఇలా వాళ్ళు వాదనలో ఉండగా ఆఫీసర్ దగ్గర నుంచి మళ్ళీ కబురు వచ్చింది. అకౌంటెంట్ కంగారుగా లోపలికి వెళ్తుంటే వెనక నుంచి అసిస్టెంట్ అకౌంటెంట్, సార్ నా హ్యాండు అని మళ్ళీ గుర్తు చేశాడు. గురుగారు, ఆ క్లర్క్ కాంతా కనకాలు సెక్షన్స్లో దేంట్లో పడుతుందంటారు? చిట్టిబాబు అడిగాడు. కాంతా కనకాలు చిట్టిబాబు సూపర్వైజర్స్కు పెట్టిన పేరు. ఎక్కడన్నా పడినీబోయ్. సారథి ఆఫీస్ పనిలో మునిగిపోయాడు. మరి కాసేపటికి అకౌంటెంట్ ఆఫీసర్ గారి రూమ్లోంచి వచ్చాడు. ఆయన వెనకాల వచ్చే క్రొత్త లేడీ క్లర్క్ను చూడాలనే కుతూహలంతో
స్టాఫ్ అంతా పనులు మానేసి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు. మరో నిమిషానికి ఆ క్రొత్త లేడీ క్లర్క్ రానే వచ్చింది. ఆమెను చూడగానే చిట్టిబాబు కాస్త పెద్దగానే శ్రీమద్ రమారమణ గోవిందో హారి అంటూ 2 చేతులు ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆడవాళ్ళంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆఫీస్లో కామెంట్స్ మొదలయ్యాయి. గీతానాయుడు, ఎక్కడ పట్టుకొచ్చారు ఈ అవతారాన్ని అంది ప్రక్కనున్న సువర్చలతో. ఆ సువర్చల కొంగడ్డు పెట్టుకుని నవ్వుతూ, ఏ పల్లెటూరు నుంచి తీసుకొచ్చారు అంది. ఈ దిష్టి మొగాన్ని తీసుకొచ్చారేమ్రా రాముడు అన్నాడొక భీముడు నీరసంగా కుర్చీలోకి జారిగలబడుతూ. ఈ మొగం మీద మన స్వీపరు వజ్రం 1000 రెట్లు బెటర్ బ్రదర్ అన్నాడొక సౌందర్య పిపాసి. అకౌంటెంటు, ఏమయ్యా కనకభూషణం, ఇందాక హ్యాండ్ కావాలన్నావు, మరి ఈమెను నీ సెక్షన్కి తీసుకుంటావా ఎగతాళిగా అన్నాడు. వద్దులే సార్, మీ సెక్షన్లోనే వేసుకోండి, ఎలాగైనా మీరు అకౌంటెంట్లు, ముందు మీ పని అయ్యాకనే మాకు అన్నాడు నక్క వినయాలిపోతూ. వీళ్ళిద్దరి తంతు చూచి సారథి చిట్టిబాబు నవ్వుకున్నారు. అకౌంటెంట్ సారథిని పిలిచాడు. ఈమె పేరు సీతాదేవి, దొర ఈమెను నీ కింద ట్రైనప్ చేయమన్నాడు సారథి అన్నాడు. ఈ మాట వినగానే సారథికి ఎక్కడ లేని నీరసము పుట్టుకొచ్చింది. కాదు సార్, అసలే నా సీట్లో ఎరియర్స్ ఉంది కదా, మీరు ఇలాంటి రా హ్యాండ్నిస్తే ఎరియర్స్ ఎలా క్లియర్ అవుతాయి అంటూ నసిగాడు. ఇలా అంటూ ఓరకంట ఆమెను చూశాడు. ఆమె బెదురు చూపులు చూస్తూ బిక్క మొహం వేసుకొని నిలబడింది. ఇది దొర ఆర్డర్ సారథి, కొన్నాళ్ళు పోయాక చేంజ్ చేద్దాంలే, ఇప్పటికైతే ఈమెకు నీ సీట్లో వర్క్ నేర్పు అన్నాడు అకౌంటెంట్. మళ్ళీ ఆమెతో, ఇతను మిస్టర్ సారథి, యూడిసి, ఇతనికి అన్ని సెక్షన్స్లో పని వచ్చు, ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు కాకపోయినా అన్ని సెక్షన్స్లో పని చక్కగా నేర్చుకున్నాడు, డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ అయ్యి యూడిసి ప్రమోషన్ కొట్టేశాడు, నీవు కూడా ఇతని దగ్గర చక్కగా పని నేర్చుకో అమ్మాయి అంటూ ఆమెను తనకు పరిచయం చేశాడు. ఆమె తనను చూచి గౌరవ సూచకంగా 2 చేతులు కలిపి నమస్కరించింది. ఆడవాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్కైనా తలను షోగ్గా ఊగించి విష్ చేయడం ఫ్యాషన్గా మారిన ఈ రోజుల్లో ఆమె అలా 2 చేతులు కలిపి నమస్కరించడం సారథికి ఎందుకనో ఎబ్బెట్టుగా అనిపించింది. మొగం చిట్లించుకున్నాడు. ఆమె ఆకారాన్ని నిదానంగా గమనించాడు. ఆమె సాదా రకం నేత ముతక చీర కట్టుకునుంది. ఆ చీర అమ్మమ్మ చీరలాగా ఉంది. పెద్ద పమిట తీసి వెనుక వీపు దగ్గర నుంచి ముందు భుజాల వరకు ఎక్కడ ఏ భాగము కనిపించకుండా నిండుగా ఒళ్ళంతా కప్పుకుంది. ఆ చీర 8 గజాలకు తక్కువ ఉండదు. చేతులకు అరిగిపోయిన ఇత్తడి గాజులు వేసుకుంది. చెవుల కన్నాలకు చీపురి పుల్ల ముక్కలు పెట్టుకుంది. ఆ ఆకారానికి తోడు నీలం రంగు కళ్ళద్దాలు, సైట్ కళ్ళజోడు ఒకటి పెట్టుకుంది. ఆ కళ్ళజోడు ఆమె మొగాన్ని మరీ వికారంగా మార్చింది. మడతల మధ్యలో పెన్ను, చిల్లర పైసలు పెట్టుకున్న ఒక మురికి రుమాలను చేత్తో పట్టుకుంది. చూస్తుంటేనే కడుపులో త్రిప్పుతుందే అనుకున్నాడు. అకౌంటెంట్ వైపు తిరిగి, అయితే తప్పదంటారా అని దురుసుగా అడిగాడు. అకౌంటెంట్ వైపు తిరిగి, అయితే తప్పదంటారా అని దురుసుగా అడిగాడు. ఆయన తప్పదన్నట్లు పెదవి విరిచేసరికి విసురుగా తన సీటుకు వచ్చేశాడు. ఆఫీస్లో నలుగురి మధ్య క్లర్క్గా పనిచేయడానికి వచ్చినప్పుడు కాస్త నీట్గా రావాలనే బుద్ధి జ్ఞానం లేదు. ఈ అమ్మమ్మ వేషం వేసుకొని ఆఫీసుల్లో ఉద్యోగాలు చేయడానికి రాకపోతే ఇళ్లల్లో కూర్చుని ఇస్త్రాకులు కుట్టుకోకూడదు. సారథి లోపల గొణుక్కున్నాడు. ఆ పూట అతని మూడ్స్ చెడిపోయాయి. సీత మెల్లగా సారథి టేబుల్ దగ్గరకు వచ్చి నిలబడింది. అతను వంచిన తల ఎత్తలేదు. ఆమెను కూర్చోమనలేదు. తల వంచి పనిచేస్తున్నట్టు ఏదో ఫైల్ వంక చూస్తున్నాడు. ఆమె తల త్రిప్పి మొదటిసారిగా ఆ హాల్లో వాళ్ళ వైపు చూచింది. ఆ హాల్లో 40 సీట్లు తననే వింతగా చూస్తున్నాయి. కొందరు ఎగతాళిగా చూస్తున్నారు. ఈ ఎగతాళి ఎక్కువగా ఆడవాళ్ల వైపు నుంచే ఉంది. ముసిముసిగా నవ్వుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఇంతమంది ఒకేసారి తన వంక అలా చూస్తుండడం గమనించగానే ఆమెకు ముచ్చమట్లు పోసాయి. కాళ్ళు గజగజ వణికాయి. గుండెల్లో ఏదో గుబులు మొదలైంది. సిగ్గుతో ఇంకా ముడుచుకుపోయింది. ఎక్కడ కూర్చోమంటారు
అని మెల్లగా అడిగింది. ఆమె గొంతు వీణ మీటినట్లు శ్రావ్యంగా వినముచ్చటగా ఉంది. సారథి తల ఎత్తి చూశాడు. ఆమె మళ్ళీ అదే ప్రశ్న అడిగింది. అతనికి కోపం ముంచుకొచ్చింది. చిరాగ్గా, నా నెత్తి మీద కూర్చోండి అన్నాడు. ఆమె మొగం చిన్నబుచ్చుకుంది, బిక్కమొహం వేసుకుంది. ఆమె మొగం చూడగానే మళ్ళీ అతనికి జాలి వేసింది. ఎందుకంత కటువుగా అన్నానా అని బాధపడ్డాడు. అప్రయత్నంగా కల్పవల్లి వంక చూశాడు. తనని చూచి ఆమె ఎగతాళిగా నవ్వుతూ ఉంది. ఇంతలో చిట్టిబాబు ఎగతాళిగా, ఇక్కడ కూర్చోండి బామ్మగారు అంటూ తన పక్క కుర్చీ చూపించాడు. ఆమె రోషంగా, నా పేరు బామ్మ కాదు అంది. అలా అంటుంటే ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. పొర్లుకొస్తున్న దుఃఖాన్ని గొంతులో బిగబట్టి ఉబ్బికొస్తున్న కన్నీటిని పమిడి చెంగుతూ తుడుచుకుంది. ఆమె అలా కన్నీరెత్తుకోవడం చూచి సారథి మనస్సు జాలితో నిండిపోయింది. పాపం, ఆమె ఏం చేసిందని ఇంత కఠినంగా చులకనగా ప్రవర్తించడం? ఆమె వేషధారణ, ఆకారము ఎబ్బెట్టుగా ఉండొచ్చు. అంత మాత్రాన ఆమెను ఇలా చిదరించుకోవడం న్యాయమేనా అనిపించింది అతనికి. చిట్టిబాబు మీద కోపం వచ్చింది. లేరా ఫూల్ అని అతన్ని లేపి ఆమెను ఆ కుర్చీలో కూర్చోమన్నాడు. ఒక క్షణమాగి, సారీ సీతాదేవి గారు నొచ్చుకుంటూ అన్నాడు. ఆమె తల ఎత్తి చూచి ముక్కులను ఎగబీలుస్తూ పవిట చెడుగుతో కళ్ళు తుడుచుకుంది. ఊరడింపుగా, వడుత్త ఫూలండి, ఏమీ తెలియదు అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి ఊరుకుంది. ఓహో, ఈవిడ చాలా అందంగా నవ్వుతుందే అనుకున్నాడు. ఆమెను నవ్వుల్లోకి దింపాలని, అతడే కాదు, మీరు ఉత్త ఫూలే అనేనా మీరు నవ్వుతా అన్నాడు జోక్గా. హబ్బే, అది కాదండి అంటూ మళ్ళీ నవ్వింది. సారథి రిలీఫ్గా ఫీల్ అయ్యి సెక్షన్ ప్యూన్ను పిలిచి 2 కాఫీలు పట్టమన్నాడు. చూడండి సీతాదేవి గారు అంటూ ఆ సెక్షన్లోని ఆఫీస్ పని గురించి ఒక చిన్న ఉపోద్ఘాతం మొదలెట్టబోయాడు. ఆమె తల వంచుకొని మెల్లిగా, నన్ను సీతాదేవి అంటూ ఎవరు పిలవరండి, అంతా సీతా సీత అంటారు అంది మొగమాటంగా ఫీల్ అవుతూ. ఇజ్ ఇట్ అన్నాడు. అయితే మిమ్మల్ని సీతగారు అని పిలవమంటారు అంతేనా? సీత అంటే చాలు, గారులు అక్కర్లేదు. చమత్కారం కూడా ఉందే అనుకున్నాడు. ఇంతలో కాఫీలు వచ్చాయి. అలాగే పిలుస్తా కానీ ముందు కాఫీ త్రాగండి అన్నాడు. కాఫీకి నా దగ్గర డబ్బులు లేవండి అంది పుటుక్కున. దానికి అతనికి ఒళ్ళు మండింది. తన దగ్గర డబ్బులు తీసుకోవడానికా తను కాఫీ తెప్పించింది? బొత్తిగా మేనర్స్ తెలియని నాటు సరుకు అని లోపల గొణుక్కున్నాడు. పైగా కల్పవల్లి తమను చూచి ఊరికే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. మిగతా ఆడవాళ్ళు కూడా తమనే గమనిస్తున్నారు. అతనికి తల కొట్టేసినట్లు అనిపించింది. చిరాగ్గా, ముందు కాఫీ త్రాగు అని విసుక్కున్నాడు. పాపం సీత అతనలా విసుక్కునేసరికి చిన్నబుచ్చుకుంది. మారు మాట్లాడకుండా కాఫీ కప్పును భయంగా తీసుకుంది. ఇంతలో బయటికెళ్ళిన చిట్టిబాబు తిరిగొచ్చాడు. సాసర్లో కాఫీ పూసుకుని త్రాగబోతున్న సీత వంక గుర్రుగా చూశాడు. సినిమా విలన్లాగా ముఖాన్ని భయంకరంగా పెట్టాడు. అతన్ని చూచి ఆమె కంగారు పడిపోయింది. ఆ కంగారులో సాసర్లో కాఫీని మీద వలకబోసుకుంది. సారథి ఆమె వంక అసహ్యంగా చూశాడు. చిట్టిబాబు నోటితో ఒక మ్యూజిక్ బిట్ని ఆలాపించాడు. కల్పవల్లి పమిడి చెంగొడ్డు పెట్టుకుని నవ్వసాగింది. సీత అవమానంతో కృంగిపోయింది. పాపం. సారథి చిరాగ్గా లేచి సిగరెట్ త్రాగడానికి బాత్రూమ్ కేసి వెళ్ళాడు. కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ తాగుతుంటే స్టాఫ్ ఒక్కొక్కరే పనిమాల వచ్చి క్రొత్త లేడీ క్లర్క్ను గురించి కబుర్లు మొదలుపెట్టారు. ఎవరి మాటల్లో చూసినా ఎగతాళి, జోక్సున్ను. కొందరు తన పట్ల సానుభూతి వెళ్ళబుచ్చారు. ఇదంతా తనకి చిరాకనిపించింది. ఏదో పెద్ద అవమానం జరిగిపోయినట్లు బాధపడిపోయాడు. మళ్ళీ తన సీటుకు తిరిగి వస్తుంటే గీతానాయుడు, కంగ్రాట్స్ మిస్టర్ సారథి అంటూ తనని ఆపింది. ఎందుకు? క్రొత్త ఆమెను నాకు అలాట్ చేశారనా ఉడుక్కుంటూ అన్నాడు. ఎగ్జాక్ట్లీ నవ్వులు. మీ క్రొత్త నాటకంలో ఈమెకు హీరోయిన్ రోల్ ఇస్తారంటగా ఎగతాళిగా అంది సువర్చల. నీకు కూడా ఇస్తాంరా అన్నాడు. నాకిస్తే మీ కల్పవల్లి ఊరుకుంటుందా? మీ అంటంలో మీ ఉద్దేశం ఏమిటి? కాస్త కోపంగా అన్నాడు. మళ్ళీ అంతలోనే నవ్వు తెచ్చుకొని కంప్లైంట్ చేస్తున్న ధోరణిలో, ఏంటి నాయుడు మీ అంటుంది ఈ సువర్చల అన్నాడు. దాన్నే జలసీ అంటారు రాయుడు అంది గీతానాయుడు. అందరూ సరదాగా నవ్వేశారు. అతను నాటకాలు వేస్తుంటాడని నాటకాల రాయుడు అని పేరు పెట్టింది. తనను అతను
నాయుడు అన్నప్పుడల్లా తను సరదాగా రాయుడు అంటుంది. ఆఫీస్లోని ఆడవాళ్ళంతా సారథితో సరదాగా మాట్లాడతారు. అతను కూడా అందరితో కలుపుగోలుగా ఉంటాడు. లేడీస్ అతనితో చనువుగా ఉండటం ఆఫీస్లో కొందరు మగవాళ్ళకి గిట్టదు. మొత్తం మీద చూస్తే ఆఫీస్ జనాభాలో చాలామంది సారథి అంటే అభిమానంగా ఉంటారు. ఆఫీస్ పనిలో దిట్ట అని, నాటకాల్లో మేటి అని ఆఫీసర్ కూడా అతన్ని లైక్ చేస్తాడు. ఆఫీస్ తరఫున అతను ఒక మంచి నాటక బృందాన్ని కూడా తయారు చేశాడు. పలు పరిషత్తుల్లో ప్రదర్శనలిచ్చి ఎన్నో బహుమతులు సంపాదించి ఆ ఆఫీస్కు నాటక రంగంలో ఒక ప్రత్యేకతను చేకూర్చి పెట్టాడు. హెడ్ ఆఫీస్లో పై ఆఫీసర్లు కూడా అతనంటే ప్రత్యేక అభిమానం చూపిస్తారు. అందుకు కారణం అతని మూలంగా ఆ సంస్థకు రాష్ట్ర స్థాయిలో నాటక రంగంలో ప్రత్యేక ఖ్యాతి రావడమే. అతను యూనియన్ కన్వీనర్ కూడా. అతను 4వ తరగతి ఉద్యోగులతో కూడా చనువుగా ఉంటాడు. ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. చూసావా గీత, ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నాం, ఏనాడు మనకు కనీసం 50-50 కాఫీ కూడా ఇప్పించలేదు. ఈరోజు తన కొత్త అసిస్టెంట్కు కాఫీ తెప్పించాడు అంది ఉషాబాల. అయితే నువ్వు ఆమెలాగా ఏడిస్తే నీకు కాఫీ తెప్పిస్తా. నవ్వుతూ సీత ఏడ్చిన ఉదంతం వాళ్ళకి వినిపించాడు. వాళ్ళంతా నవ్వారు. సాయంత్రం 4 గంటలైంది. ఆఫీస్ స్టాఫ్ అంతా క్యారియర్లు, సత్తు టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ బుట్టలు, మురికి సంచులు, అందమైన లెదర్ బ్యాగులు, చంక సంచులు, ఎయిర్ బ్యాగులు, బ్రీఫ్ కేసులు గట్రా చేతబట్టి పొలోమంటూ ఇళ్లకు బయలుదేరారు. సారథి, చిట్టిబాబు సిగరెట్లు తాగుతూ సిటీ బస్ స్టాప్ దగ్గర నిలబడ్డారు. కల్పవల్లి తక్కుతూ తారుతూ బస్ స్టాప్కి వచ్చింది. అక్కడ సారథిని చూడగానే ఆమె మొగం వికసించిన లిల్లీ అయింది. అతన్ని రాసుకుంటూ నిలబడి నవ్వుతూ, గురు శిష్యులు ఏదో గూడు పుఠాని చేస్తున్నారల్లే ఉందే అంది. చిట్టిబాబు ఇకిలిస్తూ, పార్ట్ టైం జాబ్గా బఠానీలు అమ్ముదాం అనుకుంటున్నాం, మీరు పార్ట్నర్గా ఉంటారా అన్నాడు. మీ సెక్షన్కు కొత్త పార్ట్నర్ వచ్చిందిగా, ఆమెను కలుపుకోండి వెక్కిరింపుగా అంది. ఇంతలో చిట్టిబాబు ఎక్కవలసిన బస్సు వచ్చింది. అతను అందులో ఎక్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే బాగా దగ్గరికి జరిగి, ఈ మధ్య అయ్యగారు మాట్లాడడమే బంగారమైపోయిందే, కోపమా అంది లాలనగా. నీ మీద నాకెందుకు కోపం? సారథి మొదట్లో కల్పవల్లితో అందరికంటే ఇంకాస్త ఎక్కువ చనువుగా ఉండేవాడు. ఆమెకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ పాలు ఎక్కువ. తను సరదాగా మాట్లాడేవాడు. ఆమెలో ఒక మంచి స్నేహితురాల్ని చూచేవాడు. కానీ ఆమె అతనిలో ఒక ప్రేమికుణ్ణి చూచి అందమైన కలలు కనడం మొదలుపెట్టింది. వీరిద్దరి చనువును మిగతా వాళ్ళు అపార్థం చేసుకున్నారు. వాళ్ళ అపార్థానికి మరీ దోహదం చేస్తూ సారథి తనవాడు అన్నట్లు ఆమె ప్రవర్తించసాగింది. ఇదంతా చూచి తను ఎందుకైనా మంచిదని ఆమెకు దూరంగా ఉంటున్నాడు ఈ మధ్యన. అందువల్లే ఇప్పుడు ఆమె అలా అంది. నీతో చాలా మాట్లాడాలి, మీ ఇంటికి రమ్మంటారా, మా ఇంటికి వస్తావా అంది. అతడు మాట్లాడలేదు. ఎర్రటి జార్జెట్ సిల్క్ చీరలో ఆమె మన్మధునికి పట్టిన కుంభహారతిలాగా ఉంది. కాటుక మూలంగా అసలే పెద్ద కళ్ళు మరీ పెద్దగా కనిపిస్తున్నాయి. నల్ల పాపల్లో తన బొమ్మ కనిపిస్తోంది. ఆమె కళ్ళల్లోకి మాటిమాటికి చూడాలనిపించినా ఎలాగో తమాయించుకున్నాడు. మగవాడి చూపుల్లోని గుంజాటన ఆడపిల్ల కనిపెట్టదా? అందుకే ఆమె గర్వంగా నవ్వుకుంది. నేను రాను, నీవు రావద్దు అన్నాడు. కొరుక్కు తింటామని భయమా? తలను తమాషాగా ప్రక్కకు వాల్చి అంది. అంత తేలిగ్గా కొరుకుడుబడే ఘటం కాదులే ఇది. ఏదో అనబోయింది. ఇంతలో ఆమె వెళ్ళవలసిన బస్సు వచ్చి ఆగింది. సమయానికి వచ్చిన బస్ మీద ఆమెకు చెప్పలేనంత కోపం వచ్చింది. అయిష్టంగానే ఎక్కింది. కదులుతున్న బస్సులోంచి చెయ్యి ఊపింది. ఎంతసేపు నిలబడినా సారథి ఎక్కవలసిన బస్సు రాలేదని విసుకొచ్చింది. బస్సును తిట్టుకొని నడిచిపోదామని ముందుకు నడిచాడు. బ్రిడ్జ్ మీద వెళ్తుంటే వెనక నుంచి ఎవరో తన పేరు పెట్టి పిలిచారు. ఆగి వెనక తిరిగి చూశాడు. బ్రిడ్జి గోడకు ఆనుకుని నిలబడిన వ్యక్తి చెయ్యి ఊపి దగ్గరికి రమ్మని సైగ చేశాడు. ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని సమీపించాడు. అతను, ఏంట్రా అలా చూస్తావు, నన్ను గుర్తుపట్టలేదా? సారథి, నేను రాజాని అన్నాడు. అప్పటికి కానీ అతన్ని తనతో కాలేజీలో కలిసి చదువుకున్న రాజారావుగా గుర్తించలేదు. చాలాసేపు కాలేజీ కబుర్లు చెప్పుకున్నారు. మాటల్లో రాజారావు ఏదో ఉద్యోగానికి ఈ ఊరికి ఇంటర్వ్యూకి వచ్చినట్లు చెప్పాడు. మరి సెలెక్ట్ అయ్యారా అని అడిగాడు. రాజారావు విరక్తిగా నవ్వాడు.
రూపాయలు లంచం ఇస్తే ఆ ఉద్యోగం దొరుకుతుందన్నారు లోపాయికారిగా కనుక్కుంటే. మరి నువ్వేమన్నావు? తన ప్రశ్న తనకే వెగుటుగా అనిపించింది. రాజా మళ్ళీ విరక్తిగా నవ్వుతూ, ఈ ఊరు రావటానికి 10 రూపాయల ఛార్జీ లేక మా ఇంట్లో మంచినీళ్లు పట్టుకునే ఇత్తడి బిందెని అమ్మి వచ్చిన వాణ్ణి 2000 రూపాయలు లంచం ఇవ్వగలనా అన్నాడు. సారథి దీర్ఘంగా నిట్టూర్చాడు. కనీసం ప్యూను ఉద్యోగమైనా ఇప్పించండని ప్రాధేయపడ్డాను. దానికి 1000 రూపాయలు రేటు చెప్పారు. బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఆఖరికి ప్యూన్ ఉద్యోగం చేస్తావా దిగులుగా అన్నాడు తను. ప్యూర్ ఉద్యోగం కాదు, ఆఖరికి రోడ్డులు ఊడ్చే పనైనా చేస్తాను, ఇప్పించు మరి. ఐ వాంట్ సమ్ జాబ్. రోగంతో మంచపట్టిన మా అమ్మకు మందులు ఇప్పించడానికి, నా కడుపు ఆకలి తీర్చుకోవడానికి 4 డబ్బులు ఇచ్చే పని ఏదైనా సరే చేస్తారా బ్రదర్ ఆవేశంగా అన్నాడు. సారథికి ఏం మాట్లాడాలో తెలియలేదు. స్నేహితుని వంక ఊరికే చూస్తూ బొమ్మలాగా నిలబడిపోయాడు. రాజా కాలేజీ రోజుల్లో ఎప్పుడూ నవ్వు మొగంతో, చెరగని క్రాఫ్ట్తో, నలగని బట్టలతో వాడని మల్లె పువ్వులాగా ఉండేవాడు. వడిశాలలోంచి రాయిలాగా దూసుకుపోతూ ఉత్సాహంగా ఉండేవాడు. గేమ్స్లో ప్రథముడిగా ఉండేవాడు. ఇప్పుడు గోడలు రఫ్ తీసిన చొక్కా వేసుకొని, హరిగిపోయిన చెప్పులతో, పీక్కుపోయిన దవడలతో ఎంతో దైన్యంగా ఉన్నాడు. వడదెబ్బ తిన్న మనిషిలాగా, కొమ్మలు కొట్టేసిన చెట్టులాగా ఉన్నాడు. సారథికి గుండెల నిండా జాలి ఊబికింది. బలవంతం చేసి ఎదురుగా ఉన్న హోటల్లోకి తీసుకెళ్ళాడు. కాఫీ త్రాగుతూ, నువ్వు చాలా అదృష్టవంతుడురా సారథి, నీకు ఇలాంటి బాధలు లేవు, హాయిగా మంచి ఉద్యోగం కొట్టేశావు అన్నాడు రాజా. సారథి ఒక క్షణంసేపు మాట్లాడలేదు. తర్వాత బరువుగా నిట్టూర్చి, ఏం అదృష్టమోరా, ఎలాగో ఈ ఉద్యోగం దొరికింది, లేకపోతే నీలాగా నేను ఎన్ని బాధలు పడవలసి వచ్చేదో అన్నాడు. స్నేహితుణ్ణి ఆ పూట తమ ఇంటికి రమ్మని బలవంతం చేశాడు. జబ్బులో ఉన్న తల్లి ఇంటి దగ్గర ఒక్కరితే ఉందని, తను ఈ రాత్రికే ఊరు వెళ్ళిపోతున్నానని రాజా అన్నాడు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తాను అన్నాడు. సారథి వాళ్ళింటి గుర్తులు చెప్పాడు. కాసేపు ఉద్యోగాల గురించి, దేశంలోని భయంకరమైన నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకున్నారు. తర్వాత రాజా ఈ ఊర్లోనే ఉంటున్న మేనమామ గారింటికి వెళ్ళిపోయాడు. సారథి పార్క్ కేసి నడిచాడు. సారథి ఇంటికి చేరేసరికి రాత్రి 9 గంటలు దాటింది. రమ ఒక్కర్తే ఏదో పాత సినిమా పత్రికలో బొమ్మలు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కూర్చుంది. ఏదో ఆలోచిస్తూ మెల్లగా లోపలికి వచ్చిన సారథిని చూచి, హే అన్నయ్యా, ఇవాళ ఇంత ఆలస్యమైంది, మళ్ళీ ఏదన్నా నాటకం మొదలుపెట్టారా అని అడిగింది. లేదమ్మా, ఎవరో ఫ్రెండ్ కనిపిస్తే వాడితో మాట్లాడుతూ ఉండిపోయా అన్నాడు. చెప్పులు మూల వదిలి బట్టలు కూడా మార్చుకోకుండా మంచానికి అడ్డుగా పండుకొని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. రమ లుంగి తీసుకొచ్చి ఇస్తూ, ఇకలే అన్నయ్యా, ప్రొద్దుపోయింది, భోంచేద్దాం అంది. అతను లేవలేదు. అతని ఆలోచనలు చెల్లెలు పైకి మళ్ళాయి. రమ మామూలు సాదా గుడ్డల్లోనే ముచ్చటగా బంగారు బొమ్మలాగా ఉంది. కాస్త మంచి బట్టలు కొంటానంటే వద్దంటుంది. అలంకరణలేవీ చేసుకోదు, సింపుల్గా ఉంటుంది. అయితేనే లక్షణంగా ఉంటుంది. చెల్లెల్ని చూస్తుంటే చనిపోయిన తన తల్లి బ్రతికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆదరణలోనూ ఆప్యాయతలోనూ అమ్మే అనిపిస్తుంది. చెల్లెలికి 11 వయసులో తమ తల్లి చనిపోయింది. ఆ పసి వయసు నుంచే ఇంటి బాధ్యతంతా నెత్తిన వేసుకుంది. పెద్ద ఆరిందలాగా ఇంటి పనులన్నీ చక్కబెట్టేది. తండ్రికి తనకు వండి పెట్టేది. తండ్రి జబ్బులో మంచాన పడి ఉంటే ఆయనకు సకల సేవలు చేసింది. ఇరుగు పొరుగు ఆడవాళ్లు శాంతమ్మ కూతురనిపించింది అని తెగ మెచ్చుకునేవాళ్ళు. ఆ వయస్సు నుంచి తనకు తల్లి చెల్లి అయింది. తండ్రి పోయాక తనే ఆమెకు అన్నా తండ్రి అయ్యాడు. హేమన్నయ్యా, భోజనానికి లేవమంటే అలా చూస్తావు అంది. సారథి ఉలిక్కిపడి నవ్వేసి, ఈ బంగారు బొమ్మకు ఎలాంటి మగుడిని తీసుకొని రావాలా అని ఆలోచిస్తున్నానమ్మా అన్నాడు. పో అన్నయ్యా అంటూ తెగ సిగ్గుపడిపోయింది. సారథి బట్టలు మార్చుకొని వచ్చి అన్నం కంచం ముందు కూర్చున్నాడు. అన్నం కలుపుతున్నాడన్న మాటే గాని అతని ఆలోచనలు చెల్లెలు పెళ్లి గురించి సాగుతున్నాయి. ఎదిగిన చెల్లెల్ని ఇంట్లో పెట్టుకొని ఆమె పెళ్లి విషయం ఆలోచించకుండా నాటకాలని అదని ఇదని తన సరదాలేవో తను చూసుకుంటున్నాడు. అమ్మా నాన్న ఉంటే ఇలా ఉపేక్ష చేసేవాళ్ళ? అన్నం తింటూ, అమ్మాయి, మనం ఖర్చులు తగ్గించేయాలి, పొదుపు చేయాలి అని సీరియస్గా అన్నాడు. రమ ఆశ్చర్యంగా,
అబ్బా, ఎందుకంట అంది. ఎందుకేమిటి నీ మొహం, రేపు నీ పెళ్లి చేయాలంటే ఎంత ఖర్చు ఉంటుంది ఏమిటి? అబ్బబ్బా, మాట మాట్లాడితే పెళ్ళి అంటావు. ఇప్పుడు నా పెళ్ళికి ఏం తొందర వచ్చిందని? తొందరని నీ వయస్సు మీరిపోతుందని కాదనుకో, ఇంకో 2 ఏళ్లకు చేసినా ఇప్పటి నుంచే డబ్బులు కూడబెట్టద్దు అన్నాడు. ఓహో, అయితే ఇప్పటికెంత కూడబెట్టారో మా అన్నయ్య గారు? ఏమీ లేదనేగా తొందరపడాలంటుంది అన్నాడు. భోజనాలు చేస్తున్నంతసేపు అనవసరమైన ఖర్చులు ఏమున్నాయా, వాటిని ఎలా తగ్గించుకోవాలా అని అన్నా చెల్లెలు చర్చించుకున్నారు. పండుకోబోయే ముందు అతనికి రాజారావు గుర్తుకొచ్చాడు. అతని దైన్యస్థితి తలుచుకుంటే గుండెల్లో ఎక్కడో కలుక్కుమంది. ఏదేదో ఆలోచిస్తూ ఎప్పటికో గాని నిద్రపోలేదు. సారథి తల వంచుకుని తన అలవాటు ప్రకారం శ్రీరామ నామావళి వ్రాసుకుంటున్నాడు. ఇంతలో నమస్కారమండి అంటూ సన్నని కంఠం వినిపించింది. తల ఎత్తి చూశాడు. ఎదురుగా సీత నిలబడి ఉంది. ఈరోజైనా ఆ బామ్మ వేషం తీసేసి కాస్త మంచి బట్టలు వేసుకొస్తుందేమో అనుకున్నాడు కానీ ఆమె నిన్నట్లాగే వచ్చింది. ఆమె నేత ముతక చీర, ఆమె తయారు. పైగా ఆ వెధవ మబ్బు కళ్ళజోడొకటి. మొగానికి కాస్త పౌడరైనా పులుముకున్నట్లు లేదు. చెమట్లు పట్టి జిడ్డోడుతోంది. సారథికి ఒళ్ళు మండిపోయింది. బదులు పలకలేదు. సీరియస్గా ఉండిపోయాడు. ఆమె మెల్లగా తన సీట్లో కూర్చుంది. చిట్టిబాబు మెల్లగా కబుర్లు మొదలుపెట్టాడు. చూడండి సీతమ్మగారు, మీరు ఈ చీర ఏ షాపులో కొన్నారో కాస్త చెప్పుతారా? మా నాయనమ్మకు కూడా ఇలాంటిదే కొనాలనుకుంటున్నాను. అతని మాటలకు కల్పవల్లి విరగబడి నవ్వింది. ఆమె నవ్వు చూచి సీత సిగ్గుతో ముడుచుకుపోయింది. సారథి, అయ్యా చిట్టిబాబు, ఇక పని మొదలు పెడదామా సీరియస్గా అన్నాడు. ఆమెకు ఒక రిజిస్టర్ ఇచ్చి అందులో అంకెలు కూడమన్నాడు. మొత్తం దాదాపు 10 పేజీల టోటల్స్. చిట్టిబాబు దిగులుగా తలపట్టుకొని, టోటలింగ్ ఆమెకిచ్చావా గురువా? ఇక అయినట్లే. అసలు బామ్మగారికి అంకెలు సరిగ్గా కనిపిస్తాయో లేవో అన్నాడు. కనిపించని కనిపించకపోని కూడికలు తప్పితే మాత్రం ఆఫీసర్ దగ్గరకు తీసుకెళ్ళి నిలబెట్టేస్తా. కూడికలు కూడా రాని వాళ్లను నాకు ఇచ్చారంట. ఇంతకీ మీ సైట్ ఎంత బామ్మగారు? చిట్టిబాబు ఎగతాళిగా అడిగాడు. ఆమె మాట్లాడలేదు. తల వంచుకొని కూడికలు చేస్తోంది. సారథి ఏదో డ్రాఫ్ట్ వ్రాయబోయి కల్పవల్లి వంక చూశాడు. మౌనంగా నవ్వింది. అతను తల తిప్పుకున్నాడు. మరో 10 నిమిషాలకు కూడటమైందని సీత రిజిస్టర్ తిరిగిచ్చింది. సారథి తల ఎత్తి చూడకుండానే, 1 పేజీ కూడితే కాదు 10 పేజీలు కూడాలి అన్నాడు. 10 పేజీలు అయ్యాయండి భయం భయంగా మెల్లగా అంది. చిట్టిబాబు, ఏంటి అప్పుడే 10 పేజీలు కూడేశారా సీతమ్మగారు? ఆశ్చర్యపోయాడు. సారథి రిజిస్టర్ తీసుకుని పేజీలు తిరిగేసి చూచి చిట్టిబాబుకిచ్చి, చూడరా టోటల్ సరిగ్గా ఉన్నాయో లేదో అన్నాడు. చిట్టిబాబు రిజిస్టర్ అందుకుంటూ గర్వంగా, కూడికలంటే ఒత్తులు చేయటం కాదు బామ్మగారు. హిమగారికి అంకెలు కనిపించవురా బాబు అంటే వీడు వినడు. ఏం చెయ్యాలి? అన్నీ మళ్ళీ నేనే చేసుకోవాలి. చస్తానా అన్నాడు పెద్ద ఫోజు పెట్టి. టోటల్స్ కరెక్ట్గానే ఉన్నట్లు అనిపించేసరికి చిట్టిబాబు కంగారు పడ్డాడు. ప్రకాష్ సెక్షన్లోకి వెళ్ళి ఫేసిల్ మెషిన్ అడిగి తీసుకొచ్చి వెరిఫై చేశాడు. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి గురువా నీరసంగా అన్నాడు. దివాళా తీసిన మొగం పెట్టి సీత వంక చూశాడు. ఆమె నవ్వి నవ్వనట్లు నవ్వింది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? నీ మొహం ఏది, నన్ను చూడండి. కూడికలన్నీ తనే స్వయంగా చేశాడు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇంత తొందరగా కరెక్ట్గా నోటితో ఆ ఆఫీస్లో ఎవరూ కూడికలు చెయ్యలేదు. పోన్లే, ఈవిడ కూడికలన్నా చేస్తుంది అనుకున్నాడు. ఆమె వంక మెచ్చుకోలుగా చూస్తూ వెరీ గుడ్ అన్నాడు. ఆమె సిగ్గుతో తల వంచుకుంది. తర్వాత సీత సూక్ష్మగ్రాహిణి అని, మంచి ఏకాగ్రతతో అందరూ గంటలో చేసే పని ఈమె అరగంటలో చేస్తుందని సారథి గ్రహించాడు. ఆఫీస్కు వచ్చిన దగ్గర నుంచి వంచిన తల ఎత్తకుండా పనిచేస్తుంది. అలుపు సొలుపు ఉండదు. పనంటే ఆమెకు చాలా ఆనందం. తనని తాను బిజీగా ఉంచుకోవడానికి ఆమె తాపత్రయపడుతుందని గ్రహించాడు. ఆమె 2 మనుషుల పని చేస్తుంది. ఈ బిడ్డ ఆకారాదులు ఎలా ఉన్నా తనకు మాత్రం మంచి అసిస్టెన్స్ లభిస్తుందిలే అని సారథి సంతోషించాడు. ఒకరోజు ఆమె పెన్నుతో పనిచేయవలసి వచ్చింది. తన పెన్ను బయటికి తీసింది. అది ఊరికే ఇంక్ లీక్ అవుతోంది. ఆమె చేతుల నిండా రిజిస్టర్ అంతా ఇంక్ అంటింది.
ఆమె పెన్నును, సిరామరకల్ని, సిరామరకల చేతుల్ని చూచి సారథి చిట్టిబాబు తెగ నవ్వారు. పాపం ఆమె చిన్నబుచ్చుకుంది. చిట్టిబాబు వ్యంగ్యంగా, సీతమ్మగారు దయచేసి రేపటి నుంచి మీరు ఆ పెన్ను తీసుకురావద్దు. తెచ్చారో నేను ఆ కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు. నా దగ్గర మరో పెన్ను లేదు, ఇదొక్కటే ఉంది అంది. మేమంతా చందాలు పోగు చేసి మీకు ఒక పెన్ను కొని ఇస్తాం కానీ మీరు మాత్రం ఇంకా పెన్ను తీసుకురాకండి బామ్మగారు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మర్నాడు సారథి ఆమెకు ఒక పెన్ను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ పెన్ను వంక అతని వంక ఆమె వింతగా చూచింది. దాన్ని అటు ఇటు త్రిప్పి చూచింది. దీనిలో ఇంకు పోసుకొని వాడుకోండి, నేను దాన్ని వాడడం లేదు, ఇంట్లో ఉంటే మీకోసం తీసుకొచ్చాను అన్నాడు. అతని వంక స్నేహభావంతో చూచింది. అతను ఇదేం గ్రహించలేదు, తల వంచుకొని పనిచేసుకుంటున్నాడు. ఆమె మళ్ళీ తన డొక్కు పెన్ను బయటకు తీసింది. దానిలో సిరాను దీంట్లో పోయడానికి ప్రయత్నించబోయింది. సారథికి నవ్వు వచ్చింది. మహాతల్లి, మళ్ళీ ఆ డొక్కు పెన్ ఎందుకు తీస్తావు? మళ్ళీ చేతుల నిండా సిరా అంటించుకుంటారా? ప్యూనికిచ్చి దీంట్లో ఇంక్ ఫిల్ చేయమనండి అన్నాడు. సారథికి ఆమె దైన్యత చూస్తుంటే జాలిగా ఉంటుంది. మళ్ళీ ఆమె చేసే తలతెక్క పనులు చూస్తుంటే కోపం, చిరాకు వస్తాయి. ఇప్పుడు కూడా ఆమె మీద ఎక్కడలేని చిరాకు వచ్చింది. చిట్టిబాబు, ఆ పెన్ తీసుకెళ్ళి మీ మనవడికి ఇవ్వండి అన్నాడు. తనకు కూడా ఏదో ఒకటి అనాలనిపించింది. అమ్మమ్మలాగా కనిపిస్తోందని ఆమెకు పెళ్ళైంది అనుకుంటున్నావా ఎగతాళిగా అన్నాడు. మీరు కూడా నన్ను అంటున్నారా అన్నట్లుగా అతని వంక దీనంగా చూచింది. ఆమె హర్ట్ అయిందని తెలుసుకున్న సారథికి ఒక్క క్షణం జాలి కలిగిన మళ్ళీ ఏదో ఒకటి ఆమెను అనాలనిపించింది. మీ పెన్నును ఇందిరాగాంధీకి ప్రజెంటేషన్గా పంపండి అన్నాడు. ఆమె మళ్ళీ తల ఎత్తి అతని వంక చూచింది. ఆ నీలం రంగు అద్దాల్లోంచి ఆమె కళ్ళు చూచేవారికి సరిగ్గా కనిపించవు. కనిపిస్తే ఆమె కళ్ళల్లోకి కన్నీళ్లు గిర్రున తిరిగాయని సారథి గ్రహించి ఉండేవాడు. ఆ రోజంతా ఆమె ముభావంగా దిగులుగా ఉండడం చూచి సారథి జాలిపడ్డాడు. అనవసరంగా ఆమె మనసును నొప్పించాను కదా అని లోపల బాధపడ్డాడు. చిట్టిబాబు ఏమన్నా ఆమె పట్టించుకోదు, ఏదో వాగుతున్నాళ్లే అని ఊరుకుంటుంది. తన పట్ల జాలిగా ఉండే సారథి కూడా ఇలా అనేసరికి ఆమె నిజంగానే కుమ్మలసాగింది. ఆ రాత్రి భోజనాల దగ్గర రమ ఏదో చెప్పడానికి సంశయిస్తుంటే, ఏంటి చెల్లి, ఏం కథ అన్నాడు. మన పక్కింటి పున్నమ్మగారు క్రొత్త చీట్లు వేస్తున్నారు, నెలకు 25 నీవు కలుస్తావా రమా అని అడిగింది. ఏం చెప్పమంటావు? నిన్ననేగా స్టీల్ సామాన్ స్కీమ్లో చేరావు. చీట్లు ఎంత లాభమో తెలుసా? మరింతేనా నీ పొదుపు? ఎత్తు పొడుపుగా అంది. నవ్వి, ఓహో, మనం 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకున్నాం కదూ, సరే కానీ అన్నాడు. రమ మొగం మతాబులాగా వెలిగిపోయింది. 1 తారీఖున చీటీ డబ్బులు 25 రూపాయలు ఇచ్చాడు. మళ్ళీ మధ్యాహ్నం పూట సైకిల్ మీద హడావిడిగా వచ్చి, రమా, చీటీ డబ్బులు ఇచ్చేసావా, ఉన్నాయా అని అడిగాడు. శుక్రవారం పూట ఇవ్వడం దేనికి, రేపిద్దాంలే అని ఉంచాను. బ్రతికిచ్చావు, ఆ డబ్బు కావాలి చెల్లి అన్నాడు. రమ బిక్క మొగం వేసుకుని, ఎందుకన్నయ్యా అంది. రాజారావని మా స్నేహితుడు ఒకడున్నాడు, పాపం 3 ఏళ్లుగా వాడికి ఉద్యోగం లేదు. మొన్న వాళ్ళమ్మ చనిపోయిందట. దినవారాలకు డబ్బు సర్దమని వ్రాశాడు. ఇందాకనే ఉత్తరం వచ్చింది అన్నాడు సానుభూతిగా. రమ డబ్బు ఇస్తూ, మళ్ళీ తిరిగిస్తాడా అంది. అబ్బా, నిజంగా ఆడవాళ్ళకి డబ్బంటే ఎంత ఇది అంటూ బలబలా నవ్వేశాడు. అక్కడి నుంచి నేరుగా పోస్టాఫీస్కి వెళ్ళి రాజాకి మనీ ఆర్డర్ చేశాడు. ఒక మంచి పని చేశాక కలిగే తృప్తి, గర్వము కలిగాయి. మనస్సంతా నిండుగా ఉన్నట్లు అనిపించింది. పోస్టాఫీస్ నుంచి ఆఫీస్కి తిరిగి వచ్చేసరికి ఆఫీస్ హాల్ అంతా పూలన్నీ కోసేసిన చెట్టులాగా బోసిగా ఉంది. ఆడ జనాభా ఎక్కడా కనిపించలేదు. వీళ్ళంతా కట్టకట్టుకుని ఒకేసారి ఎక్కడికి వెళ్ళారా అని ఆశ్చర్యపోతూ తన సీట్కి వెళ్ళి కూర్చున్నాడు. ఏంట్రా చిట్టి, సీతాకోక చిలుకలన్నీ ఎక్కడికి ఎగిరిపోయాయి అని చిట్టిబాబుని అడిగాడు. మన ఆఫీసర్ గారి సతీమణి ఇవాళ సాయంత్రం ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నారంట. ఆ సందర్భంగా ఊళ్ళో పేరంటానికి పిలుస్తున్నారంట. మన ఆడవాళ్లను, లేడీస్ స్టాఫ్ని ముందుగా వచ్చి ఆమెకు హెల్ప్ చేయమన్నారంట. అందుకని వీళ్ళంతా పర్మిషన్ తీసుకొని పోయారు గురు అన్నాడు. తల వంచుకుని సీరియస్గా ఆఫీస్ పని చేసుకుంటున్న సీతను చూపించి, మరి ఈమె వెళ్ళలేదే అన్నట్లు సైగ చేశాడు. వాళ్ళెవరూ ఈమెను రమ్మని పిలవలేదు అన్నాడు చిట్టిబాబు.
సారథికి సెక్షన్లోని లేడీస్ మీద పట్టరాని కోపం వచ్చింది. నిజంగా ఈ ఆడవాళ్లను ఏం చేసినా పాపం లేదు అనుకున్నాడు. ఈ ఆఫీస్లో తమతో పాటు పనిచేస్తున్న మరో లేడీ క్లర్క్ ఉందన్న విషయం వాళ్ళకి తట్టలేదు కాబోలు. తట్టినా ఈమెను తమ వెంట తీసుకెళ్లడం నామోషిగా భావించి ఉంటారు భామామణులు. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ ఆమెను తమతో కలవనియ్యరు. బాత్రూమ్కి వెళ్తూ పేరు పేరున మిగతా ఆడవాళ్లను పిలిచి అందరినీ కలుపుకొని అదేదో పేరంటానికి వెళ్తున్నట్లు అంతా కట్టకట్టుకుని ఒక్కసారిగా పోతారు. ఎవ్వరూ సీతను నువ్వు వస్తావా అని అడగరు. మధ్యాహ్న పూట లంచ్ తీసుకునేటప్పుడు అంతే. వాళ్ళంతా ఒకచోట కూర్చుని కబుర్లాడుకుంటూ నవ్వుకుంటూ కూరలు గట్రా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఆరగిస్తారు. ఆమెను మాత్రం పిలవరు. ఆమె ఒక మూల తల వంచుకొని కూర్చుని తను తెచ్చుకున్నదేదో తింటుంది. టీ టైంలో కూడా ఇదే వరుస. ఎవ్వరూ ఏ మూల కూర్చున్నా సరే అందరూ కలిసి టీ తెప్పించుకొని 2/3లు 3/8లు తాగుతారు. సీత మాత్రం వాళ్ళ లెక్కల్లోకి రాదు. మళ్ళీ ఆమెను ఎగతాళ చేసి ఏడిపించడానికి మాత్రం అందరూ వస్తారు. బామ్మగారు, సీతమ్మగారు అంటూ ఎకసక్కేలా ఆడుతారు. పాపం అందుకని ఆమె ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు, ఎవరితోనూ కలవదు. అందరికీ పెడగా ఉంటుంది. ఆడవాళ్ళవని మగవాళ్ళవని తనని ఎవరు ఏ విధంగా ఎగతాళి చేసినా తిరిగి సమాధానం చెప్పదు. తనలో తాను నిశ్శబ్దంగా కుళ్ళి బాధపడుతుంది. చిట్టిబాబు ఏమంటూ మొదటిసారిగా ఆమెకు సీతమ్మగారు, బామ్మగారు అని పేరు పెట్టాడో ఆఫీసులో ఆమెకు ఆ పేరు శాశ్వతమైపోయింది. సూపర్వైజర్లు, ఆఫీస్ ప్యూన్లు సైతం ఆమెను సీతమ్మగారు, బామ్మగారు అని పిలుస్తారు. ఆమె ఎవ్వరు ఏమని పిలిచినా పట్టించుకోదు, పెదవి విప్పి ఎదురు మాట్లాడదు. అంత ఆఫీస్లోనూ ఆమెతో కాస్త మంచిగా తనొక్కడే ఉన్నాడు. ఒక్కొక్కసారి తను చెదిరించుకొని మాట్లాడతాడు. సారథి. ఇంతలో కార్తీక మాసం వచ్చింది. ప్రజ ఎలా ఉన్నా ప్రకృతి మాత్రం కడిగిన ముత్యంలాగా తలతలా మెరిసిపోతూ కళకళ్లాడే కాలం. జనం కడుపుల్లో ఆకటి చిచ్చులు రేగినా ప్రకృతి మాత్రం కడుపు నిండి నమ్మలాగా పచ్చగా నిండుగా కనిపించే కాలం. చెట్టు చేమ, పువ్వు కాయ, కొండ కోన పరవశించే కాలం. కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ నెలంతా ఉద్యోగుల శాఖలు, వర్తక సంఘాలు, విద్యా సంస్థలు సరదాగా పిక్నిక్ పార్టీలు వేస్తున్నాయి. ఆదివారమో మరే సెలవు దినమో దొరికిందంటే చాలు, పట్టణ శివార్లలోని తోటలు, దొడ్లు ఇలాంటి పిక్నిక్ పార్టీలతో సందడిగా ఉంటున్నాయి. సారథి కూడా ఆఫీస్ తరఫున ఒక ఆదివారం నాడు ఇలాంటి పిక్నిక్ పార్టీ ఏర్పాటు చేశాడు. అతను చిట్టిబాబు కలిసి ఇందుకు కావలసిన ఏర్పాట్లు చూడటంలో హడావిడిగా ఉన్నారు. ఆఫీస్ స్టాఫ్ అందరి దగ్గర చందాలు వసూలు చేశారు. వంట వాళ్ళని మాట్లాడారు, సరుకులు తెచ్చారు, వంట సామాగ్రి అద్దెకు తీసుకొచ్చారు, మైక్ సెట్టు అద్దెకు తీసుకున్నారు. పిక్నిక్ స్పాట్కి వెళ్ళడానికి ఒక బస్ కూడా మాట్లాడారు. ఏర్పాట్లన్నీ ఆర్భాటంగా చేశారు. రేపు పార్టీ అనగా ఇవాళ ఆఫీస్లో లేడీస్ సైడ్ నుంచి ఒక పెద్ద విమర్శ బయలుదేరింది. సీత ఈ పార్టీకి రావటం లేదని ఆడవాళ్ళందరికీ తెలిసింది. సారథి ఆఫీసులో అందరినీ పార్టీకి బయలుదేరదీసి తీరా తన సెక్షన్లో వాళ్ళు రాకపోతే ఊరుకున్నాడని ఆడవాళ్లంతా గొడవలేపారు. ఆమె రానంటుంటే నన్నేం చేయమంటారు అన్నాడు సారథి. మిస్ నాయుడు ఎందుకు రాదంట? మేమంతా రావటం లేదు అంది. నాకేం తెలుసు, ఆమె ఒక్కరిది రాకపోతేనే. అయితే మేం కూడా రాం, వెళ్తే అందరూ వెళ్ళాలి అంది సువర్చల. ఆమె దగ్గర డబ్బులు లేక రానంటుందేమో. ఆమె డబ్బులు కూడా మేమే కంట్రిబ్యూట్ చేస్తాం అంది కల్పవల్లి. వెళ్ళి అడగండి అన్నాడు. సువర్చల వెళ్ళి అడిగింది. సీత ఒప్పుకోలేదు, రానని ఖచ్చితంగా చెప్పేసింది. మొదటి నుంచి మీలో ఆమెను కలవనిస్తే కదా రావటానికి నిష్ఠూరంగా అన్నాడు. ఆమె మాతో కలవందే, మమ్మల్ని ఏం చేయమంటావు? నీతో తప్ప ఆఫీసులో ఆమెకు ఎవరితోనూ సంబంధం లేదు. ఆఫీస్ అంటే సారథి గారు ఒక్కరే అనుకుంటుంది కల్పవల్లి ఉక్రోషంగా అంది. ప్రతిదానికి మీరు ఆమెను ఎద్దేవా చేస్తుంటే ఎలా కలుస్తుంది అంటూ ఆమెను వాళ్ళు ఎలా వేరుగా చూస్తూ ఉన్నది విమర్శించాడు. అతనికి కల్పవల్లికి హీటెడ్ డిస్కషన్ జరిగింది. కల్పవల్లి అంతగా వాదించడానికి వెనుక ఒక కారణం ఉంది. సీత ప్లేసులో తనని అతని సెక్షన్కు తీసుకోమని ఆ మధ్య అడిగింది. అతను నీవు నా సెక్షన్కు వద్దు అని మొహాన్ చెప్పాడు. అందువల్ల ఆమెకు గుర్రుగా ఉంది. ఎమోషన్స్ కూల్ డౌన్ అయ్యాక గీతానాయుడు అంది,
నీవు గట్టిగా చెప్తే ఆమె తప్పకుండా వస్తుంది రాయుడు. నీవు ఆమెకు దైవము, గురువు, స్నేహితుడవు, హితుడవు. ఇంకా ఏంటి వల్లి? ఆయన గారికి తెలియాలి. మొత్తానికి సీత కూడా వస్తే మేం వస్తాం, ఆమె రాకపోతే మేము రామని తేల్చేశారు వాళ్ళంతా. సారథికి కోపం వచ్చింది. విసురుగా తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. సీత తల వంచుకొని తన పాటికి తాను పనిచేసుకుంటూ ఉంది. ఆమెను చూడగానే అతనికి అరికాలి మంట నడినెత్తికెక్కింది. ఈ బిడగారి మూలంగా మొత్తం ప్రోగ్రాం అంతా పాడేటట్లుంది. వెధవ బింకము ఏమేను అనుకున్నాడు. గట్టిగా సకిలించాడు. తల ఎత్తి చూచింది. ఆమె కళ్ళజోడు ఒళ్ళంతా కప్పుకున్న పమిటా చూడగానే ఒళ్ళు మండిపోయింది. ఆ కళ్ళజోడు తీసి గట్టిగా చితక్కొట్టి చేతిలో పెట్టుదామన్నంత కోపంగా ఉంది ఆమె మీద. నీవు పార్టీకి రావా? సీరియస్గా అడిగాడు. రానన్నట్లు బుర్ర ఊగించింది. అదే ఎందుకని? ఇలాంటివి నాకు ఇష్టం లేదు అని తల వంచుకుంది. నీవు రాకపోతే వాళ్ళంతా రామంటున్నారు. నీ మూలంగా పార్టీ క్యాన్సిల్ చేయాలి. సీత మాట్లాడలేదు. నీ డబ్బులు నేను ఇస్తాగా ప్లీజ్ బ్రతిమాలుకున్నట్లుగా అడిగాడు. అతడలా బ్రతిమాలుతుంటే తనకెలాగో ఉంది. నా గురించి వాళ్ళకంత పట్టింపు దేనికి? నా మీద అభిమానం ఉండి రమ్మంటం లేదు. ఆ సంగతి మీకు తెలుసు. ఒక్కొక్క మాటే పట్టి మెల్లగా అంది. సారథికి ఒళ్ళు మండుకొచ్చింది. పార్టీకి రావడానికి అభిమానాలు, ఆప్యాయతలు ఏంటి? అందరూ రావటం లేదు. ఈ బిడగారి ప్రత్యేకత ఏమిటో అనుకున్నాడు. చివరికి కోపంగా, నువ్వు పార్టీకి రాకపోయేట్లయితే నా సెక్షన్లో ఇక మీదట పనిచేయనక్కర్లేదు అని బయటికి వెళ్ళిపోయాడు కాఫీ త్రాగడానికి. ఈ మాట ఆమె మీద బ్రహ్మాస్త్రంలాగా పనిచేసింది. నిజంగానే తనని సెక్షన్ మార్పిస్తాడేమోనని భయపడిపోయింది. మరో సెక్షన్కి మారిస్తే తన పరిస్థితి ఏమిటో, మిగతా వాళ్ళు తనని ఎలా ట్రీట్ చేస్తారో తనకు బాగా తెలుసు. ఇక్కడైతే తనకిచ్చిన వర్క్ ఏదో తల వంచుకొని తన పాటికి తాను చేసుకుని పోతుంది. అదే మిగతా సెక్షన్స్లో అయితే తనని ఎన్ని మాటలు అంటారో, ఎన్ని రకాలుగా హింసిస్తారో ఊహించుకోవటానికి దుర్భరంగా ఉంది. ఈయనకు అనవసరంగా కోపం తెప్పించి వేరే సెక్షన్కు మారి అక్కడ నానా రకాల బాధలు పడేదానికంటే ఈ పిక్నిక్కి వెళ్ళడమే మంచిదనిపించింది. రేపు ఆ ఒక్కరోజు ఎలాగో ఆ పార్టీకి వెళ్ళి మొక్కుబడి తీర్చుకుంటే మరే గొడవ ఉండదు. ఇవన్నీ ఆలోచించి చివరికి పార్టీకి వెళ్ళటానికి నిశ్చయించుకుంది. సారథి క్యాంటీన్ నుంచి రాగానే తన నిర్ణయం చెప్పింది. ఆ మాట వినగానే అతని మొహం వికసించింది. స్నేహపూర్వకంగా నవ్వి, వెరీ గుడ్, అలా స్పోర్టివ్గా ఉండాలి అన్నాడు. ఏదో కోపంలో ఆమెను తన సెక్షన్ నుంచి మార్పిస్తానన్నాడే గాని నిజానికి ఆమె గనక లేకపోతే తన సెక్షన్ వర్క్ సాగదు. ఆమె వచ్చి నిండా 2 నెలలు కాకపోయినా సెక్షన్లో పనంతా నేర్చుకుంది. ఏ పనైనా సరే ఇలా చేయాలని ఊరికే చెప్తే చాలు, ఇట్టే చేసేస్తుంది. ఒక్కసారి చెప్తే చాలు, గుర్తుంచుకుంటుంది. ఇన్నాళ్ల నుంచి పనిచేస్తున్న చిట్టుబాబు గాడికి సీట్లో అన్ని పనులు తెలియవు. తనకు అకౌంట్స్ టాలీ చేయాలంటే ఎప్పటెప్పటివో పాత రికార్డు కావాలి. పాత రికార్డు వెతకమంటే ఆమెకు భలే సరదా. ఓపిగ్గా రికార్డ్ రూమ్లోని పాత చెత్తంతా వెతికి కావలసిన రికార్డ్ ఇట్టే పట్టుకొస్తుంది. ఆమె వచ్చిన తర్వాత ఎన్నో నెలలుగా పేరుకుపోయిన మెస్ చాలా వరకు క్లియర్ చేశాడు. ఆమె లేకపోతే తనకు చెయ్యి ఆడదు అనుకున్నాడు. మర్నాడు ఆదివారం ఉదయం 7 గంటలకే అందరూ ఆఫీస్లో సమావేశమయ్యారు. అందరూ మంచి మంచి బట్టలేసుకొని టిప్ టాప్గా తయారై వచ్చారు. ఆడవాళ్ళైతే చెప్పనక్కర్లేదు, ఏదో పెళ్లికి బయలుదేరినట్లుగా ముస్తాబై వచ్చారు. కొంతమంది భుజాన ట్రాన్సిస్టర్లు, కెమెరాలు తగిలించుకొని వచ్చారు. పెళ్ళైన ఆడవాళ్ళు, పిల్లలున్నవాళ్ళు తమ పిల్లలకు చక్కగా ముస్తాబు చేసి వెంట తీసుకొచ్చారు. సీత మాత్రం తన మామూలు అవతారంలోనే ఆఫీస్కి వచ్చినట్లుగా వచ్చింది. కనీసం కాస్త మంచి రకం చీరైనా కట్టుకోలేదు. వాళ్ళందరి ముందు దిష్టి బొమ్మలాగా ఉంది. ఆమెను చూడగానే ఆడవాళ్ళంతా ముసిముసి నవ్వులు నవ్వారు. ఆమెకు వినిపించేటట్లుగా ఎగతాళిగా వాళ్లలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆమెను ఎవ్వరూ పలకరించలేదు. ఆమె వాళ్లకు ఒక ప్రక్కగా తల వంచుకొని గోడలు బిగబట్టుకొని నిలబడింది. ఇంతలో బస్సు వచ్చింది. అందరూ బిలబిలమంటూ వెళ్ళి బస్సు ఎక్కి కూర్చున్నారు. ఆఖర్న సీత ఎక్కింది. ఆమెకు సీట్ ఇవ్వలేదు. ఆడవాళ్ళు ఎవ్వరూ జరిగి ఆమెకు చోటు ఇవ్వలేదు. పోరంకి వెళ్లే వరకు ఆమె బస్సులో పైన రాడ్ పట్టుకొని నిలబడే ఉంది. సారథి ఉన్నట్లయితే ఆమెకు సీట్ ఇప్పించేవాడేమో, కానీ అతను లేడు. పిక్నిక్ స్పాట్లో ఏర్పాట్లు చూడటానికి తెల్లారగట్లే వెళ్ళిపోయాడు.
బస్సుకు సడన్ బ్రేక్ వేసినప్పుడల్లా ఆమె తూలి పడబోయి ఆపుకుంటోంది. ఆమె అలా తూలినప్పుడల్లా ఆడవాళ్లు కిలకిలా నవ్వుతున్నారు. మగవాళ్లల్లో కొందరు బామ్మగారు జాగ్రత్త పడిపోతారు అని హెచ్చరిస్తున్నారు. సీతమ్మ గారు ఎప్పుడూ కళ్ళజోడు తీయరు, ఎందుకు గురువా? ఒకరు అడిగారు. కళ్ళజోడు తీస్తే ఆమెకు కళ్ళు కనిపించవు అంది సువర్చల. అందరు నవ్వారు. అస్సలు కారణం నాకు తెలుసు అన్నాడు ఆచార్య. అతడు ఏం చెబుతాడోనని అందరూ మాటలు మానేసి కుతూహలంగా అతని వంక చూస్తున్నారు. ఆచార్యులు ఫోజు పెట్టి నస్యం పట్టుపట్టి సకిలిస్తూ మెల్లగా, మన సీతమ్మ గారికి మేక కన్ను ఉంది, అది కనిపిస్తుందని ఆమె ఎప్పుడూ జోడు తీయదు అన్నాడు. అంతా మళ్ళీ గొల్లుమన్నారు. బస్సు పోరంకిలో చౌదరి గారి తోటకు చేరే వరకు ఇలాగే రకరకాలుగా ఆమెను ఎగతాళి చేశారు. బస్సు ఆగిన తర్వాత అందరూ వేడి వేడి ఉప్మా మీద పడ్డారు. సారథి సీతను చూచి పర్వాలేదు వచ్చిందిలే అనుకున్నాడు. ఉప్మా తింటూ మళ్ళీ సీతను గేలి చేయడం మొదలుపెట్టారు. బామ్మగారు, ఇవాళ వంట మీరే చెయ్యాలి అని ఎవరో అన్నారు. ఉప్మా వడ్డిస్తున్న వంట బ్రాహ్మణుడు అక్కడ బామ్మగారెవరున్నారా అని అటు ఇటు తలతెప్పి చూశాడు. ఎవరో సీతను చూపించి, ఈమె మా బామ్మగారు అన్నారు. ఆ వంటాయన ఇంత పొట్టేసుకొని నవ్వలేక ఇదైపోయాడు. భలేవారు సార్, ఈమెను బామ్మగారు అంటారేమిటి, నన్ను ఆటలు పట్టిస్తోన్నారా అన్నాడు మళ్ళీ కిలకిలా నవ్వేస్తూ. ఆయన మాటలకు అందరూ గొల్లుమని నవ్వారు. సీత అవమానంతో కృంగిపోయింది. గీతానాయుడు జడ ముందుకేసుకుని వయ్యారంగా ఉప్మా తింటూ, సారథి, మీ అసిస్టెంటు ఇందాక బస్సులో భలే ఫీట్లు చేసిందిలే అంది. కూరల పురమాయింపులో ఉండి సారథి ఆమె మాటలు పట్టించుకోలేదు. తర్వాత పెద్ద గిన్నె ఒకటి తీసుకుని పెరుగు తీసుకొని రావటానికి పోరంకి ఊళ్ళోకి వెళ్ళాడు. అతను మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆడవాళ్ళంతా ప్రక్కనున్న జామ తోటలు, తమలపాకుల తోటలో చూడటానికి వెళ్ళారు. సీత కూరగాయలు తరుగుతోంది. ఆమెను కూడా రమ్మని ఎవ్వరూ పిలవలేదు. ఆమె వెళ్ళలేదు. ఊరికే కూర్చోవడం దేనికని కూరలు తరుగుతూ కూర్చుంది. మగవాళ్లల్లో కొందరు పేకాటలో పడ్డారు. మైక్లోంచి సినిమా పాటలు జోరుగా వినిపిస్తున్నాయి. సారథి కాఫీ త్రాగుతూ సీత దగ్గరకొచ్చి సారీ సీత, ఇందాక బస్సులో వీళ్ళంతా గొడవ చేశారంటగా సుదర్శనం చెప్పాడు అన్నాడు. ఇలా చేస్తారని నాకు ముందే తెలుసు, అందుకని నేను రానంటే మీరు వినలేదు మెల్లగా అంది. ఇంతలో చిట్టిబాబు స్వీట్సు కిళ్ళీలు తీసుకొని సిటీ బస్సులో వచ్చాడు. అతను రాగానే అక్కడి వాతావరణంలో ఒక వింత ఉత్సాహం వచ్చింది. రావడమే అందరినీ వేరువేరుగా పలకరించాడు. నా కోసం ఎదురు చూస్తూ కూర్చోకపోతే మీరు కాఫీ పలహారాలు చేసేయకూడదు ఏంటి? అన్నీ అయిపోయాయా? ఉప్మాలో మాడు చెక్కలే మిగిలాయా? వెరీ గుడ్. అసలు నాకు మాడు చెక్కలంటే మహా ఇష్టం. మా అమ్మమ్మ నాకు మాడు చెక్కలు దాచి మరీ పెట్టేది. ఓహో, సీతమ్మగారా, సాంబార్లోకి ఏం ముక్కలేస్తున్నారండి? అతని వాగ్ధోరణి ఇలా సాగింది. ఇంతలో రామాయణంలో పిడకల వేట అన్నట్లుగా వంట బ్రాహ్మణ ఆయనకు అసిస్టెంట్గా వచ్చిన మరో వంట ఆమె తగాదా పడటం మొదలుపెట్టారు. బంగాళదుంపల కుర్మాలో మసాలాకు వేసే పాళ్ల విషయంలో ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వచ్చాయి. మాట మీద మాట పెరిగింది. నీవెంతంటే నువ్వు ఎంత అనుకున్నారు. నువ్వు నా అసిస్టెంట్వి, నేను చెప్పినట్లు వినాలి అని ఆయన అన్నాడు. అసలు నీకు వంటే రాదు పొమ్మందావిడ. వంట ఆయన తెడ్డు పారేసి కూర్చున్నాడు. చివరికి ఆమెకి ఇవ్వవలసిన డబ్బులిచ్చి పంపించాక కానీ తెడ్డు పుచ్చుకోలేదు. వీళ్ళిద్దరి పోట్లాటతో కాసేపు అందరికీ కాలక్షేపం అయ్యింది. మళ్ళీ అందరూ గానా బజానాలో పడ్డారు. సువర్చల సినిమా పాటలు పాడింది. గీతానాయుడు ఇంగ్లీష్ పాటలు పాడింది. చిట్టిబాబు పద్యాలు పాడాడు. జలాల్ హిందీ పాటలు పాడాడు. ఇంతలో వంటాయన వచ్చి తనకు సహాయం చేయటానికి ఒక మనిషి కావాలన్నాడు. ఆడవాళ్ళు ఎవరికి వాళ్ళు మాకు తెలియదని తప్పుకున్నారు. అప్పుడు సీత తను సాయం చేస్తానని వెళ్ళింది. సారథిని మయసభలో దుర్యోధనుడు ఏకపాత్రాభినయం చెయ్యమని అందరూ బలవంతం చేశారు. అంతకుముందు అతడు ఆఫీస్ కల్చరల్ ఫంక్షన్లో ఈ పాత్రను అభినయించి మొదటి బహుమతి గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆఫీసర్ గారు కూడా బలవంతం చేశారు. ఇక సారథికి తప్పలేదు. అందరూ మామిడి చెట్ల నీడన కూర్చున్నారు.
మైక్ ఏర్పాటు చేశారు. సారథి గొంతు సవరించుకొని అభినయించటం మొదలుపెట్టాడు. తన గంభీర కంఠంతో అందరినీ సమ్మోహితులను చేశాడు. మధ్యలో వంట బ్రాహ్మడు తెడ్డు చేతబట్టుకొచ్చాడు. భీముడొచ్చాడని అందరూ నవ్వారు. అన్నం గుండిగా వార్చడానికి మనిషి కావాలన్నాడు. ఏంటయ్యా మధ్యలో నీ గొడవ? ఆ మనిషితో పోట్లాడి పంపించేసి మాటికి ఒక మనిషి అంటూ వస్తావు. ఒక మనిషి నువ్వే తెచ్చుకో అంటూ అకౌంటెంట్ కస్సును లేచాడు. ఏంటండో ఈ పంతులు గారు నాకు చెప్తున్నారు. నేనింతప్పటి నుంచి ఈ వంటలు చేస్తున్నా. చుండూరు వారి సువారంలో చేశా, ఇక్కడ చేశా, అక్కడ చేశానని దండకం మొదలుపెట్టాడు. నేను ఈ వంట చెయ్యను అని మళ్ళీ తెడ్డు కింద పడేశాడు. సారథి ఆ వంటాయన్ని శాంతపరిచి ఆయనకు సహాయం చేయడానికి వెళ్ళాడు. అభినయం మధ్యలో ఆగిపోయింది. అన్నం గుండిగా వార్చటమైనాక పొయ్యి మీద ఉన్న పులిహోర పులుసు దింపాలన్నాడు. సారథి పులుసు గిన్నె దింపుకు వస్తుంటే అది చెయ్యి జారి కింద పడిపోయింది. అందులోని వేడివేడి పులుసంతా ప్రక్కన నిలబడి బజ్జీలు చేస్తున్న సీత కాలి మీద పడింది. సీత కాలు పట్టుకొని కూర్చుండిపోయింది. సారథి కంగారు పడిపోయాడు. కాలి మీద ఇంతింత బొబ్బలు లేచాయి. పేరుకున్న నేతి గిన్నె తీసుకొచ్చి నెయ్యి ఆమె కాలికి రాయబోయాడు. ఆమె కాలు వెనక్కి తీసుకుంది. ఏమైందంటూ అందరూ వచ్చారు. విషయం తెలుసుకొని బామ్మగారికేనా అని చప్పరించి వెళ్ళిపోయారు. తన మూలంగానే ఆమె కాలు కాలిందని సారథి చాలా బాధపడ్డాడు. అతనికి చెయ్యి కాలు ఆడలేదు. కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరిగాడు. సున్నం తేట రాయండి మాస్టారు, నిమిషంలో బాధ తీసేస్తుంది అని వంట ఆయన సలహా ఇచ్చాడు. సారథి సైకిల్ మీద పోరంకి ఊళ్ళోకి వెళ్ళి సున్నం తీసుకొచ్చాడు. సీత సున్నాన్ని దానికి పట్టు వేసుకుంది. సో సారీ సీత, చాలా ఫీల్ అవుతూ అన్నాడు. చేయి జారి పడితే ఎవరేం చేస్తారు, మీరు కావాలని చేయలేదుగా అంది. ఆమె వంక దీనంగా చూశాడు. ఆమె తలదించుకుంది. ఆడవాళ్ళు కనీసం మాట వరుసకు ఏమైంది అని కూడా ఆమెను పలకరించలేదు. ఎవ్వరికీ ఏమీ జరగనట్లు ఉండిపోయారు. నిజంగా వీళ్ళంతా నీచులు అని మనసులో అనుకున్నాడు సారథి. మిగతా కార్యక్రమం అంతా మామూలుగానే జరిగిపోయింది. సారథి మాత్రం లోపల బాధపడుతూనే ఉన్నాడు. సాయంత్రం అందరూ వచ్చిన బస్సులోనే నేరుగా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు. సీత మాత్రం రాఘవయ్య పార్క్ దగ్గర బస్సు దిగిపోయింది. ఆమెకు రిక్షా మాట్లాడి రిక్షాలో ఎక్కించి పంపాడు సారథి. ఆ రాత్రి సీతకు జ్వరం వచ్చింది. మగత నిద్రలో ఏవేవో కలలు. సారథి తన కాలు పట్టుకోబోవటం, తను వెనక్కి లాక్కోవటం, బిక్కమొగం వేసుకుని తన కళ్ళలోకి చూచిన అతని దిగులు ముఖం కనిపించాయి. 3 రోజులుగా సీత ఆఫీస్కి రావటం లేదు. కనీసం సెలవు చిట్టి అయినా పంపలేదు. సారథికి మనస్సు బాగాలేదు. పాపం, ఆమెకి ఎలా ఉందో ఏమిటో. కాలు బాగా బరువు చేసిందేమో, అందువల్లే ఆఫీస్కి రావటం లేదు అనుకున్నాడు. అసలు తన మూలంగానే ఆమెకిన్ని బాధలొచ్చాయి. తను బెదిరిస్తే తప్పనిసరి పార్టీకొచ్చింది. అందరితో అవమానాలు పొందింది. పైగా కాలు కాలింది. పార్టీలో అందరూ ఆమెను రకరకాలుగా హేళనలు చేసి కించపరుస్తుంటే తనకు పట్టనట్లు ఊరుకున్నాడు. ఎవరినీ మందలించలేదు. ఇది ఆర్గనైజర్గా తను చేయవలసిన పనేనా? అందరిదాకా ఎందుకు? రోజు తను ఆమెతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? కసురుకుంటూనే ఆమె చేత 2 మనుషులు చేసే బండ పని చేయిస్తున్నాడు. శ్రమ ఆమెది, మెప్పులు తనవి. కనీసం ఆమెనొక మనిషిగా కూడా చూడటం లేదు అనుకున్నాడు. 3వ రోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికెళ్ళగానే రమ, అన్నయ్య, నీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది, ఈ చీటీ నీకివ్వమంది అంది. చెల్లెలు ఇచ్చిన కాగితాన్ని ఆదుర్దాగా విప్పి చూశాడు. అది సీత రాసిన సెలవు చీటీ. వారం రోజులు ఆఫీస్కు సెలవు పెట్టింది. వచ్చినామె ఎలా ఉంది? ఎప్పుడొచ్చింది? ఎలా వచ్చింది? వెంట ఎవరైనా ఉన్నారా? ఆమె ఎక్కడుంటున్నానన్నది? ఏమన్నది? ఇలా ప్రశ్నల వర్షం కురిపించాడు. రమ నవ్వుతూ, ఎందుకన్నయ్యా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు అంది. పని ఉండి అడుగుతున్నాలే అసహనంగా అన్నాడు. ఆమె కాలుకు ఏదో కట్టుంది, ఏదో దెబ్బ తగిలుంటుంది, అందుకే రిక్షాలోంచి కూడా దిగలేదు. సందేహం లేదు, సీతే అనుకున్నాడు.
ఆమె ఆసుపత్రికి వెళ్ళి వస్తూ వచ్చినట్లుంది. ఆమె ఎవరన్నయ్యా? ఏమైంది ఆమెకు అని మళ్ళీ అంది రమ. పిక్నిక్ పార్టీలో తను సీత కాలి మీద వేడి వేడి పులుసు పోసిన సంగతి చెప్పాడు. ఒకసారి పలకరించి వద్దామంటే ఆమె ఇల్లు ఎక్కడో తెలియదు అన్నాడు. వాళ్ళ ఇల్లు అన్నయ్య నాకు తెలుసు, ఆంజనేయ స్వామి గుడి ప్రక్కనున్న పెంకుటిల్లు. ఒకసారి నేను గుడికెళ్ళినప్పుడు ఆమెను ఆ ఇంటి గుమ్మల్లో చూసిన గుర్తు అంది. ఆమె ప్రక్క వీధిలో ఉంటున్నందువల్లే ఎప్పుడో తనని ఈ ఇంటి ముందు చూచి ఉంటుంది. అందుకే నేరుగా తమ ఇంటికొచ్చి సెలవు చీటీ ఇచ్చి వెళ్ళిందనుకున్నాడు. బట్టలు మార్చుకొని కాఫీ త్రాగి గుడికేసి బయలుదేరాడు. రమ చెప్పినట్లే గుడి ప్రక్కన ఒక పెంకుటిల్లుంది. ముందు కటకటాల తలుపులున్నాయి. ఇది సీత వాళ్ళ ఇల్లో కాదు అని సందేహిస్తూనే తలుపు నెట్టుకొని లోపలికి వెళ్ళాడు. తనని చూచి లోపల నుంచి ఒక ప్రౌఢ స్త్రీ వచ్చింది. ఫలానా ఆఫీసులో పనిచేసే సీత ఉందా అని అడిగాడు. ఆమె తనని ఎగాదిగా చూచి, సీత, నీకోసం ఎవరు వచ్చారే అంటూ లోపలికి వెళ్ళింది. మామూలుగా సీతలో కనిపించే బీదరికపు లక్షణాలు ఆ ప్రౌఢ స్త్రీలో కానీ ఆ పెంకుటింట్లో కానీ లేవు. కొంపదీసి ఇది మరో సీత ఇల్లు కాదు కదా అనుకున్నాడు. ఇంతలో ప్రక్క గదిలోంచి సీత కుంటుతూ వచ్చింది. గుమ్మంలో తనని చూడగానే తత్తరపోయింది. ఆ సమయంలో రోజూ మామూలుగా ఆమె పెట్టుకునే కళ్ళజోడు లేదు. పమిట కూడా భుజాల చుట్టూ కప్పుకొని లేదు. ఇలా ఆమెను చూడడం ఇదే మొదటిసారి. క్రొత్తగా వింతగా ఉంది. ఇప్పుడే వస్తా, కూర్చోండి అని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. చూడబోతుంటే వీళ్లకు పిల్ల పాప ఉన్నట్లు లేరు. మళ్ళీ అంతలోనే సీత వచ్చింది. ఈసారి కళ్ళజోడు పెట్టుకొని నిండుగా పమిట కప్పుకొని మామూలు ఆఫీస్ సీతమ్మగారులాగా వచ్చింది. కాకపోతే జడ బిగించి వేసుకున్నందువల్ల జుట్టు చెవుల మీదకు బుట్టలాగా విప్పుకుంది. చీర కూడా ఏదో పూతలది. ఇంట్లో పూతల చీరలు కట్టుతూ ఆఫీస్కు ముతక నేత చీర ఎందుకు కట్టుకొస్తున్నట్లు? ఇదేదో మిస్టరీలాగా ఉంది. ఆఫీసు సీత రూపానికి ఇంటి సీత రూపానికి పొంతన కుదరక ఎలా సమన్వయించుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో తను వచ్చిన పనే మర్చిపోయాడు. అతను అడగకుండానే తన ఆరోగ్యం గురించి సీతే చెప్పవలసి వచ్చింది. డాక్టర్ గారు మరో వారం దాకా రెస్ట్ తీసుకోమన్నారు. అందుకే సెలవు పెట్టాను. పాపం మీకు ఆఫీస్ పనికి అంతరాయం. మధ్యలోనే నో నువ్వు బాగా కోలుకున్నాకే ఆఫీస్కి రా, ఆఫీస్ పని ఏమీ అయిపోదులే అన్నాడు. ఇక వస్తానని లేచాడు. అతను తొందరగా వెళ్ళిపోవాలని ఆమె కోరుతున్నది కూడా. అందుకే అభ్యంతరం చెప్పలేదు. ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్రపట్టలేదు. తన ఆలోచనల నిండా సీతే. ఆ మర్నాడు ఆదివారం ఉదయం 8 గంటలవుతున్నా సారథి ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. రమ, అన్నయ్య, నీకోసం ఎవరు వచ్చారు లేలే అంటూ తట్టి లేపింది. కళ్ళు నలుముకుంటూ లేచి కూర్చున్నాడు. మళ్ళీ తన కోసం సీత వచ్చిందేమో అనుకున్నాడు. ఎవరమ్మా వచ్చింది, ఆడవాళ్ళ మగవాళ్ళ? రమ నవ్వి, మగవాళ్లే అన్నయ్య. టవల్ భుజానేసుకుని ఎవరై ఉంటారా అనుకుంటూ బయటకొచ్చాడు. ఒక చేత్తో గేటు పట్టుకుని వీధి వంక చూస్తూ నిలబడ్డ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. నీవట్రా రాజా, బయట నిలబడ్డావే, లోపలికి రా, స్నేహితుడిని ఆహ్వానించాడు. ఇంకా నిద్రే అంటూ రాజా లోపలికొచ్చాడు. మామూలు కుశల సంభాషణలు అయ్యాక రాజా తల్లి చనిపోయినందులకు సారథి సానుభూతి వచనాలు పలికాడు. అమ్మపోయినందుకు నేను విచారించలేదు సారథి, పైగా సంతోషించా. ఈ కష్టాల్లోంచి తప్పించుకుపోయినందుకు. కళ్ళల్లోకి కన్నీరు ఉబుకుతుండగా అన్నాడు. మళ్ళీ అంతలోని నవ్వేశాడు. సారథి చేసిన ధన సహాయానికి తన కృతజ్ఞత చెప్పుకున్నాడు. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళ మేనమామ ప్రయత్నం మీద తనకు మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం దొరికిందని చెప్పాడు. జీతం 150. ముచ్చటగా 3 నెలల్లో ఖాయంగా ఊడిపోయే టెంపరరీ జాబ్. ఖాళీగా ఉండేదానికన్నా నయమేగా. కడుపు నిండిన వాళ్ళు అలాగే అంటారా? ఆ మాటకు ఎందుకనో సారథి చిన్నబుచ్చుకున్నాడు. అది పైకి కనబడనీయకుండా ఉండడానికి లోపలికి వెళ్ళాడు. ఎవరన్నయ్యా ఆయన? రాజారావు. ఎవరు? మన 25 రూపాయలు. అర్ధయుక్తంగా నవ్వింది. నీ 25 రూపాయల సంగతి మర్చిపోవు కదా. సర్లే కానీ వాడి కాఫీ ఇవ్వు. బ్రష్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళబోయాడు. ఏమో బాబు, నాకు సిగ్గు, మృపంగా అంది.
ఆమెనే అనుకరిస్తూ ఆమె అన్న మాటని రిపీట్ చేశాడు. మళ్ళీ సిగ్గా నీ మొహమా, వెళ్ళి కాఫీ ఇవ్వు అన్నాడు. భుజాల నిండుగా పమిట కప్పుకొని తల వంచుకొని వచ్చి కాఫీ గ్లాసు ఇచ్చింది. గ్లాస్ అందుకుంటూ, నీవు సారథి చెల్లెలివా పాప అన్నాడు రాజా. ఠక్కున కళ్ళెత్తి అతని వంక చూచింది. తనని పాప చాప అంటాడేమిటి? తను ఈయనకి గౌను వేసుకునే బుజ్జి పాపాయిలాగా కనిపిస్తోంది కాబోలు. లోపలికి వచ్చేస్తుంటే మళ్ళీ సారథి ఏం చేస్తున్నాడు పాప అన్నాడు. ఈసారి తనకు ఒళ్ళు మండిపోయింది. భుజాల మీదుగా అతని వైపు చూస్తూ, నా పేరు పాప కాదు రమ అని లోపలికి వెళ్ళిపోయింది. రాజా నవ్వుకున్నాడు. పెట్టిన వారం రోజులు సెలవు అయిపోయినా సీత ఆఫీస్కు రావటం లేదు. ఆమె సీటు వంక చూచినప్పుడల్లా సారథికి ఆమె గుర్తుకొస్తోంది. జాలిగొల్పే ఆమె రూపమే కళ్ళల్లో మెదులుతోంది. 10 రోజులుగా ఆమె ఆఫీస్కి రాకపోతుంటే తనకు చెయ్యి విరిగినట్లుగా ఉంది. ఎరియర్స్ క్లియరెన్స్ పని సాగడం లేదు. ఆమె సెలవు పొడిగించలేదు, ఆఫీస్కు రావటం లేదు. కొంపదీసి ఉద్యోగానికి రాజీనామా ఇవ్వదు కదా. ఆ రోజు మళ్ళీ ఆమె ఇంటికెళ్ళి సంగతి ఏమిటో కనుక్కోవాలనుకున్నాడు. ఆఫీస్ నుండి నేరుగా ఇంటికెళ్ళి బట్టలు మార్చుకుని ఆమె ఇంటికేసి బయలుదేరాడు. నడుస్తూ ఉన్న ఆలోచనలన్నీ సీత మీదే. ఈ రోజుల్లో ఆడపిల్లలు రకరకాల ఫ్యాషన్లు చేసుకొని తమలో లేని అందాలను కల్పించుకొని నలుగురికి ప్రదర్శించాలని తాపత్రయపడుతుంటే ఈమె తన మామూలు అందచందాలను ఎందుకు దాచుకుంటున్నట్లు, కావాలని అనాకారిగా తయారై అందరి చేత అవహేళనలను ఎందుకు పొందుతున్నట్లు? ఈమె అనాకారి వేషం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ఏమైనా సరే ఈరోజు ఆమెని అడిగేయాలనుకున్నాడు. అవసరమైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎందుకు మీ అమ్మాయిని ఈ అవతారంలో ఒప్పిస్తున్నారని అడుగుదామనుకున్నాడు. కటకటాల తలుపు నెట్టుకుని వరండాలోకి వచ్చాడు. ఇంతలో పని మనిషి కాబోలు లోపల నుంచి కూర గిన్నెలు పట్టుకుని బయటకు వస్తోంది. ఎవరూ లేరా అని అడిగాడు. అనసూయమ్మగారుళ్ళు పెళ్ళికెళ్ళారు, వాళ్ళ చెల్లెలు సీతమ్మ ఉంది అని మళ్ళీ సీతమ్మగోరు ఎవరో వచ్చారు అని కేకేస్తూ బయటికి వెళ్ళిపోయింది. సీత బయటికి వస్తోందేమోనని చూశాడు. ఆమె వచ్చే జాడలు కనిపించలేదు. పని మనిషి కేక ఆమెకు వినిపించినట్లు లేదు. ఇంట్లో ఎవరూ లేరని పని మనిషి చెప్పనే చెప్పిందిగా. తనకు సీత దగ్గర భయం ఏమిటి? ఏదో మొండి ధైర్యంతో లోపలికి అడుగుపెట్టాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపులన్నీ బార్లా తీసున్నాయి. వెనక చిన్న దొడ్డి కనిపిస్తోంది. తులసి కోట వైపు తిరిగి సీత మెట్ల మీద కూర్చుంది. వెంటిలేటర్లో గడ్డి పరకలను పేరుస్తున్న పిచ్చిక తనను చూచి బెదిరి దొడ్డివైపు ఎగురుతూ పోయింది. మసక వెలుతురులో బిక్కుబిక్కుమంటున్న నడవాలోంచి దొడ్డివైపుకు వచ్చాడు. వెనకాల అలికిడికి సీత గిరుక్కున వెనక్కి తిరిగి చూచింది. ఆమె లేచి వచ్చే లోపలే తను వెళ్ళి పై మెట్టు మీద కూర్చున్నాడు. ఆమె మొహంలో తత్తరపాటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడే వస్తా అంటూ లేవబోయింది. అప్రయత్నంగా ఆమె చేయి పట్టుకుని, ఆ కళ్ళజోడు కోసమేనా? వెధవ కళ్ళజోడు వద్దు, ఇలా కూర్చో, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అన్నాడు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ చెయ్యి వెనక్కి తీసుకుంది. ఆమె ఒళ్ళో ఉన్న బియ్యం చాటను చూచి, కళ్ళజోడు లేకుండానే బియ్యం ఏరుతున్నావు అంటే నీకు నిజంగా సైట్ లేదన్నమాట. మరెందుకు ఇంత అందమైన కళ్ళను ఆ మబ్బు కళ్ళద్దాల వెనక దాచుకుంటున్నావు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. బరువుగా కళ్ళను వాల్చుకుంది. నిగనిగలాడే వెంట్రుకలతో ఆమె కనుబొమ్మలు తీర్చిదిద్దినట్లున్నాయి. ఆమెవి మరీ పెద్ద కళ్ళు కాకపోయినా నల్ల పాపలు మరీ నల్లగాను, తెల్ల గ్రుడ్లు మరీ తెల్లగాను ఉన్నాయి. అందువల్ల ఆ కళ్ళల్లో ఒక విధమైన వెలుగుంది. ఇంతలో అతనికి ఆమె కాలు సంగతి గుర్తుకొచ్చింది. పాదాల మీదకు జారిన చీర కుచ్చెళ్లను చేత్తో ప్రక్కకు తోస్తూ, కాలు ఎలా ఉంది అంటూ అడిగాడు. తగ్గిందని పొడిగా సమాధానం చెప్పింది. అతను ఇంత చనువుగా లోపలికి వచ్చి పక్కన కూర్చోవటం, చెయ్యి పట్టుకోవడం, కళ్ళల్లోకి చూడటం ఆమెకు ఇష్టం లేదన్న సంగతి ఆమె మొగల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సారథి అది గ్రహించినా పట్టించుకోలేదు. ఆఫీస్కు రావటం లేదే? ఆమె మాట్లాడలేదు. నీవు రాకపోతే ఆఫీస్ పని ఏమవుతుందనుకున్నావు? దబాయించాడు. మా అక్క బావ పెళ్ళికెళ్ళారు. వెళితే నువ్వు ఆఫీస్కి రావడానికి ఏమైంది? బియ్యం గుప్పిట్లోకి తీసుకుని చాట్లోకి జారవిడుస్తూ, ఉద్యోగం చేద్దామా మానేద్దామా అని ఆలోచిస్తున్నాను అంది. ఆ మాటకు సారథి గతుక్కుమన్నాడు. పైకి ఎందుకని అన్నాడు. ఎందుకా? ఉద్యోగం చేస్తూ మీ అందరి చేత అవమానాలు, అవహేళనలు పొందమన్నారా? అదొక మాదిరి ఆవేశంలో అంది. ఆ రోజు డిన్నర్ పార్టీలో జరిగిన దానికినా? మెల్లగా అన్నాడు. దొడ్లో జామ చెట్టు మీద ఏదో పిట్ట
కిచకిచలు ఆపి వీళ్ల వంక చోద్యం చూస్తూ కూర్చుంది. ఆ ఒక్కరోజునే ఏముంది? రోజూ మీరంతా ఆఫీస్లో నన్ను ఎలా చూస్తున్నారో మీకు మాత్రం తెలియదా అంది. అతడేం మాట్లాడలేదు. ఆమె కళ్ళ వంక చూస్తూ మనసులో మాటల్ని పేర్చుకుంటున్నాడు. అతడు మాటిమాటికి అలా తన కళ్ళల్లోకి చూడడం ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ వెళ్ళిపోండి అని ఎప్పటికప్పుడు నోటి వరకు వచ్చి కూడా సభ్యతగా ఉండదని ఊరుకుంటోంది. అతడేదైనా చేస్తాడేమోనని లోపల భయపడుతుంది. అతడు అలాంటివాడు కాదని తన మనస్సు తనకు ధైర్యం చెప్పబట్టి ఆగిపోయింది. అదే మరొకరైతే ఈ పాటికి బయటికి నెట్టి తలుపులు వేసుకునేది, లేకపోతే వీధిలోకి వచ్చి పడేది. మనస్సు ఒక ప్రక్క ధైర్యం చెప్తున్నా మగవారు మామూలుగా చూచే చూపు ఉండి ఉండి పదునెక్కుతుందని, కత్తులు దూస్తుందని, కామాన్ని క్రక్కుతుందని ఆమె భయం. అందుకే అతని చూపుల నుంచి తట్టుకోవడానికా అన్నట్లు భుజాల చుట్టూ నిండుగా పమిట కప్పుకొని తల క్రిందకు దించుకొని మునగదీసు కూర్చుంది. మాటల్ని పేర్చుకోవడం అయినాక సారథి, మరి నువ్వు ఆఫీస్కు అమ్మమ్మ వేషంలో వస్తుంటే నవ్వరా? ఎగతాళిగా మాట్లాడరా? ఆఫీస్కు మిగతా ఆడవాళ్ళు ఎలా వస్తున్నారు, నువ్వెలా వస్తున్నావు అన్నాడు. వేషాన్ని చూచి మనిషిని కించపరుస్తారా? నా తాహతంతే. నేనెంతకంటే ఖరీదు బట్టలు వేసుకోలేను. ముతక బట్టలు వేసుకున్నంత మాత్రాన కాకుల్లాగా పుడుస్తారా? వాదన కోసం మాట్లాడే ధోరణిలో ఆవేశంగా అంది. సారథికి తిక్కరేగింది. నిజంగా నీకు తాహతలేదు? ఇప్పుడు కట్టిన చీర ఎంత ఖరీదుంటుంది? ఈ చీర బాగోలేదు, దీన్ని కట్టుకొని రావచ్చుగా. ఆ 40వ నెంబరు ముతక చీర కట్టుకొని రావటం ఎందుకు? ఇలా 10 రోజులుగా తనని వేధిస్తూ ఉన్న ప్రశ్నలన్నీ అడిగేశాడు. నీకు ఇంత అందమైన కళ్ళున్నాయి, చక్కటి తలకట్టుంది, ఎందుకు వీటిని దాచుకుంటావు? ఎందుకు నీవు కావాలని అనాకారిగా ఆఫీస్కి వస్తావు? నీ వేషాన్ని చూచి అందరూ హేళనగా చూస్తున్నారని తెలిసి కూడా అలా ఎందుకు వస్తున్నావు? ఆమె ఒకసారి తల ఎత్తి చూచి ఇలా అంది. ఎందుకా? మీరు మళ్ళీ రెండోసారి మా ఇంటికి ఎందుకు వచ్చారు? మొదటిసారి వచ్చినప్పుడు నాలో మీకు మరో సీత కనిపించింది, అందుకనేగా మీరు మళ్ళీ ఇవాళ వచ్చింది. అదే నాకు ఇష్టం లేదు. మీ మగవాళ్లను దూరంలో ఉంచాలి. అందుకే ఈ అనాకారి వేషం. అనాకారుల దగ్గరికి ఎవ్వరూ రారు, కాకపోతే ఎగతాళి చేస్తారు. ఆ ఎగతాళినైనా భరిస్తా గాని ఒళ్ళు కళ్ళు చూచి దగ్గరికి చేరి మీలాంటి వాళ్ళు విసిరే ఉచ్చుల్లో మాత్రం తగులుకోను. మీ మాయల్లో పడను. సారథి పక్కపక్క నవ్వాడు. ఎంత అర్థంలేని వాదన చేస్తున్నావో నీకు తెలుస్తోందా సీత? అయితే మామూలుగా ఆఫీసులుకొచ్చే ఆడవాళ్ళందరి చుట్టూ మగవాళ్ళు పడుతున్నారా? వాళ్ళందరికీ మగవాళ్ల ఉచ్చుల్లో తగులుకోవటం ఇష్టమనే నీ ఉద్దేశం? మగవాళ్ళందరికీ నీ వెనక పడ్డమే పనే? చివరి వాక్యం అంటున్నప్పుడు అతని గొంతు కోపంతో సన్నగా వణికింది. మిగతా వాళ్ళందరి సంగతి నాకు తెలియదు. నాకు ఇలా ఉండడమే ఇష్టం. నాకెవరితోనూ పనిలేదు. నా మానాన్ని నన్ను ఉండనీయండి. ఆమె గొంతు బొంగురుపోయింది. నీ మానాన్ని నువ్వుండు, ఎవరు వద్దనరు, ఎవరు నీ జోలికి రారు. కానీ ఈ దొంగ వేషాలెందుకు? నిష్ఠూరంగా అన్నాడు. చివాల్న తల ఎత్తి చూచింది. తను దొంగ వేషాలేస్తోందా? ఆత్మరక్షణ కేసే వేషం దొంగ వేషం అవుతుందా? ఆమె మనస్సు చివుక్కుమంది. నీలో మరో సీత ఉందని తెలియకముందే నేను మీ ఇంటికి వచ్చాను. ఆ రోజెందుకు వచ్చాను మరి? నీకు ఉచ్చు వేయడానికే వచ్చానా? చెప్పు, రెట్టించి అడిగాడు. ఆమె మాట్లాడలేదు. కళ్ళల్లో కన్నీటి ఊట ఊరుతుంది. తల వంచుకుంది. సారథి బుజ్జగింపుగా మళ్ళీ అన్నాడు. ఎందుకు సీత మగవాళ్ల మీద ఇంత దురభిప్రాయం పెట్టుకుంటావు? ఎందుకు ఇంత కసి పెంచుకుంటావు? అందరూ ఉచ్చులు పన్నేవాళ్లే ఉండరు. ప్రతి ఒక్కరూ మాయలు చేసేవాళ్లే ఉండరు. దయ, జాలి, సానుభూతి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. కనుకొలుకుల్లోకి వచ్చి ఆగిపోయిన కన్నీరు టప్పున చెక్కిళ్ల మీదకు జారాయి. 2 చేతులతో ముఖాన్ని దాచుకుని ఏడుస్తోంది. ఆమె అలా ఏడుస్తూ ఉంటే సారథికి గుండె నీరైపోయింది. ఎందుకు సీత ఏడుస్తావు? నిన్ను పీడిస్తున్న సమస్యలు ఏమిటో నాకు చెప్పు. నాకు తోచిన సలహా ఇస్తాను, చేతనైన సహాయం చేస్తాను. నన్నొక స్నేహితునిగా తీసుకో అంటూ ఆమె వైపుకు జరిగి లాలనగా అనునయంగా ఆమె తలను నిమిరాడు. అతని స్పర్శకు తోక త్రొక్కిన తాచులాగా చివ్వున లేచి నిలబడింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో.
పోతావా పోవా? పో! ఆవేశంగా ఊగిపోతూ అరిచింది. సారథి కంగారుగా, సీత, ఏమైంది సీత నీకు అన్నాడు. కొన్ని క్షణాలకు ఆమె శాంతించింది. ప్లీజ్ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని ఏడుస్తూ కుప్పలాగా కూలిపోయింది. ఆ క్షణంలో ఆమెను అలా వదిలేయడమే మంచిదనుకున్నాడు. తల వంచుకొని మెల్లగా బయటికి నడిచాడు. రోడ్డు మీదకొచ్చి ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి ఆ ఇంటి వంక చూశాడు. కొంపదీసి సీత ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో. మళ్ళీ లోపలికి వెళ్దామనుకున్నాడు. అంతలోనే ఆమె అన్న మాటలు చెవుల్లో ప్రతిధ్వనించాయి. మంచి మర్యాద లేకుండా ఎంత కటువుగా అన్నది. అసలు ఈమె ఇంటికి రావటం, ఈమె మీద జాలి చూపటమే బుద్ధి తక్కువ అనుకున్నాడు. అతని మనస్సు కోపంతో కుతకుతలాడింది. మనస్సంతా వికలమైపోయింది. ఆంజనేయ స్వామి గుడిలోంచి గంటలు వినిపించాయి. గుడివైపు నడిచాడు. ఎవరో ఆకు పూజ చేయించినట్లున్నారు. స్వామి సంజీవి పర్వతం మీదకు దిగుతున్నట్లున్నాడు. తీర్థం తీసుకుని గుడి ఆవరణలో ఒక వారగా ఉన్న రావి చెట్టు అరుగు మీద కూర్చున్నాడు. ధ్వజస్తంభం మీదుగా దశమి చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఆ చంద్రుడే గంటలు మురిగించాడా అన్నట్లుగా రావి చెట్టు గాలికి ధ్వజస్తంభం గంటలు చిరు సవ్వళ్ళు చేస్తున్నాయి. మళ్ళీ సీతను గురించిన ఆలోచనలు ముసురుకున్నాయి. ఇంతలో ఎవరో వెనక నుంచి తన కళ్ళు గట్టిగా మూశారు. అనుకోని ఈ సంఘటనకు ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఎవరబ్బా ఇలా కళ్ళు మూసింది? చిట్టిబాబా? వెధవ, వాడి చేతులు ఇంత మృదువుగా ఉంటాయా? గాజుల మ్రోత, మెత్తటి చెంప, ముందుకు పడ్డ జడ తనకు తగులుతున్నాయి. జడలోని కదంబం, చెంపలకు పూసుకున్న పౌడరు, మెడపైన రాసిన సెంటు వింతైన మత్తు వాసనని కలిగిస్తున్నాయి. సీత కాదు కదా? ఇంతలో ఎవరొస్తారు? సీతే అయి ఉంటుంది. తన కోపం పోగొట్టడానికి వచ్చి ఉండాలనుకుంటూ మెల్లగా ఆ చేతుల్ని విడిపించుకున్నాడు. కిలకిలా నవ్వుతూ కల్పవల్లి ముందుకు వచ్చి నిలబడింది. నీవా? ఆశ్చర్యంగా అన్నాడు. ఎంతసేపు వెనక నిలబడినా వెనక్కి తిరిగి చూడకుండా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావేంటి? బుద్ధ భగవానుడిలాగా. ఇంతకీ జ్ఞానోదయమైందా స్వామి? రాసుకుంటూ ప్రక్కన కూర్చుంది. కల్పవల్లోదయం అయింది అన్నాడు. కల్పవల్లోదయం ఏ సంధి? తీది సంధి. అంటే తలను తమాషాగా పక్కకు వంచి అడిగింది. అంటే తిక్క, తిమిరి, దిమ్మ సంధి. ఆ మాటకు పడి నవ్వింది. సీత మూలంగా వికలమైన మనస్సుకు సేద తీర్చడానికి కల్పవల్లితో కల్పించుకుని సరదాగా మాట్లాడాడు. రిక్షాలో ఇంటికి తిరిగి వెళుతూ ఎలాగైనా సారథికి నేనంటే ఇష్టమే అనుకుంది కల్పవల్లి. 2 రోజుల తర్వాత సీత మామూలుగా ఆఫీస్కొచ్చింది. తన సీట్లో కూర్చుంటూ మెల్లగా నమస్కారమండి అంది. సారథి సీరియస్గా తల ప్రక్కకు తిప్పుకున్నాడు. ఆ పూటంతా ఆమెతో మాట్లాడలేదు. చిట్టిబాబు ద్వారా ఆమె చేయవలసిన ఆఫీస్ పని అప్పగించాడు. ఆఫీస్ స్టాఫ్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి, సీతమ్మగారు ఆఫీస్కు చానాళ్ళు సెలవు పెట్టారు, మీ అబ్బాయి పెళ్ళా, మీ మనవడికి అక్షరాభ్యాసమా అంటూ ఏదో ఒకటి ఎగతాళిగాని పోతున్నారు. లంచ్ టైంలో సారథి క్యాంటీన్కి వెళ్ళి వచ్చేసరికి తన టేబుల్ మీద పేపర్ వెయిట్ క్రింద ఒక చీటీ పెట్టి ఉంది. విప్పి చూశాడు. అందులో ఇలా ఉంది: క్షమించండి సీత. తల ఎత్తి ఆమె వంక చూశాడు. తన వంక దీనంగా చూస్తోంది. జాలి వేసింది. పోన్లే పాపం అనుకున్నాడు. మళ్ళీ అంతలో ఆనాటి సంఘటన, ఆమె రూక్షణంగా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఏమితో నాకేంటి అనుకున్నాడు. ఆ మర్నాడు కూడా ముభావంగానే ఉన్నాడు. మధ్యాహ్నం 2 గంటలప్పుడు ఒక క్రొత్త వ్యక్తి ఆఫీసు ప్యూను వెంటరాగా ఆ హాల్లో అడుగుపెట్టాడు. ప్యూను అతనికి సీత టేబుల్ వైపు చూపించి అంతటితో తన పనైపోయినట్లు ప్రక్క సెక్షన్లోకి వెళ్ళిపోయాడు. అతన్ని అంత దూరంలోనే చూచి సీట్లో కూర్చున్న సీత గజగజ వణికిపోయింది. అతను నేరుగా సీత సీటు దగ్గరకు వచ్చి గెస్ట్ చైర్ ఒకటి లాక్కొని కూర్చున్నాడు. ప్యూన్ నిన్ను చూపించే వరకు గుర్తుపట్టలేకపోయా. చాలా మారిపోయావు సుమా. బాగున్నావా? బాగానే ఉండి ఉంటావులే, ఉద్యోగం అది చేస్తున్నావు కదా, కానీ ఈ చీర ఇదే బాగోలేదు అన్నాడు. సీత మాట్లాడలేదు. తల వంచుకొని కూర్చుంది. సారథి తల ఎత్తి అతని వంక చూచి మళ్ళీ ఫైళ్ళు చూచుకుంటున్నాడు. అతని చెవులు మాత్రం ఇటువైపే ఉన్నాయి. ఈ ఊరు వచ్చేస్తున్నప్పుడు మాలో ఎవ్వరితో ఒక్క మాట కూడా చెప్పా పెట్టకుండా వచ్చేసావే? అఫ్కోర్స్
అప్పుడు నేను ఊళ్ళో లేవననుకో. హైదరాబాదు రేసులకు వెళ్ళాను. అతను తొడిగిన నైలాన్ చొక్కా బాగా మాసిపోయి ఉంది. ఉంగరాల జుట్టు మొగాన పడుతూ ఉంది. గడ్డం మాసి ఉన్న, దవడలు పీక్కుపోయి ఉన్న, కళ్ళు లోతుకుపోయి ఉన్న మనిషి వస్తుతః అందగాడులాగే ఉన్నాడు. ఏదో చిక్కుల్లో చిక్కుకున్న మనిషిలాగా కనిపిస్తున్నాడు, కానీ అలవాటైన వాగ్ధోరణిలో ఊరికే మాట్లాడేస్తున్నాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకు ఈ జాబ్ లక్కీగా దొరికింది కదూ. మీ మదర్కు తెలిసిన ఆయన ఎవరో ఇప్పించారంటగా. సరే, బాగానే ఉన్నావు కదా, మరి నాకు ఒక 500 కావాలి. సాయంత్రం లోపల ఇస్తే ఈ రాత్రి బండికే వెళ్ళిపోతా. రేపు ఇస్తానంటే ఈ రాత్రికి ఉండిపోతా. మనిషిలాగా మాట కూడా విలక్షణంగా ఉంది. సీత మెల్లగా, నా దగ్గరంత డబ్బు లేదు అంది. పోనీ 300 చూడు. కాదంటే 200 పర్వాలేదు. నా దగ్గర ఒక్క పైసా కూడా లేదంది. లేవంటే ఎలా? ఎంత కాదనుకున్నా కావలసిన వాణ్ణి. అతని వంక అసహ్యంగా చూచింది. నీవు ఎలా చూచినా నాకు డబ్బు కావాలి. చూడండి మాస్టారు, సారథితో ఏదో అనబోయాడు. అతడు అల్లరి చేసే ధోరణిలోకి మారబోతున్నాడని కనిపెట్టిన సీత బెదిరిపోయింది. సరే, రేపు రాండి అంది. అంటే నీతో పాటు ఇంటికి రావద్దా? అతడు నాకు పురుగును చూచినట్లు చూచింది. అతను కొద్దిగా జంకాడు. సరే, ఈ రాత్రికి ఏ ప్లాట్ఫారం మీదో కాలక్షేపం చేస్తా. రేపు మాత్రం నువ్వు డబ్బు తీసుకొని రావటం మర్చిపోవాకు అని వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళాక కుర్చీలోకి జారిగిలబడి కళ్ళు మూసుకుంది. సారథి ఏదో అడగబోయి మళ్ళీ మానేయటం ఆమె క్రీగంట చూచింది. మర్నాడు అతను వచ్చినప్పుడు 200 ఇచ్చింది. ఆమె మొన్ననే జీతం తీసుకుంది. అందులోంచి ఆ డబ్బు ఇచ్చింది. ఆ డబ్బు జేబులో పెట్టుకుంటూ, కావలసిన వాణ్ణి కాదనవని నాకు తెలుసు. నేను చెప్పినట్లు వింటే నీకు నాకు ఈ ఇబ్బందులు ఉండేవి కావు అన్నాడు. సీత మధ్యలోనే, మీరిక వెళ్ళండి అంది తీవ్ర స్వరంతో. సరే సరే అంటూ వెళ్ళిపోయాడు. తల వంచుకుని దిగాలు పడి కూర్చున్న సీతను చూస్తుంటే సారథి బింకం మెల్లిగా సడిలిపోయింది. అతనెవరు? డబ్బెందుకిచ్చావు అన్నాడు మృదువుగా. ఆమె మొగం వివరణమైంది. మౌనంగా ఉండిపోయింది. సారథి కూడా ఊరుకున్నాడు. సాయంత్రం ఆఫీస్ అయ్యాక సీటు సర్దుకుంటుంటే మెల్లిగా, మీతో మాట్లాడాలి అంది. పార్కు కేసి వెళ్దామా అన్నాడు. వద్దు, ఇక్కడే కూర్చుందాం. మరో 10 నిమిషాలకు స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. అంత పెద్ద హాలు క్షణాల్లో ఎడారిలాగా మారిపోయింది. వీళ్ళిద్దరే మిగిలిపోయారు. డబ్బు కోసం వచ్చిన ఆయన ఎవరో తెలుసా? సీత మెల్లగా అంది. తెలియదన్నట్టు తల ఊపాడు. నా మెళ్ళో తాళి కట్టిన భర్త అంది. ప్రక్కన బాంబు పడ్డట్లు అదిరిపడ్డాడు. ఏంటి, అతను నీ హస్బెండా? అయితే నీకు పెళ్ళయిందన్నమాట. తల వంచుకొని మెల్లగా, అవును, పెళ్ళయింది అంటూ తన కథ చెప్పనారంభించింది. ఇక్కడితో అరిగే రామారావు గారి నిన్ను నీవు దిద్దుకో అన్న నవల మొట్టమొదటి భాగం పూర్తి అయింది. రెండవ భాగం తరువాత. ఆలకించినందుకు ధన్యవాదాలు.